వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాం. రామరామ్ గారు వచ్చారండి. దేవుడి గారు వచ్చారా? రామరామ్ గారు రాలేదా? దేవుడి గారు మీరండి. పైన Slavia. Yes, Slavia. Yes, Sonanta. నిత్యమైన వెలుగును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా 60:19. సమయంలో విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నామండి. మనకి రూతమ్మ గారి ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేస్తారు. రూతమ్మ గారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందులో లేచి నిలబడినట్లయితే మన విశ్వాస ప్రమాణాన్ని చెప్తాం. దయచేసి లేచి నిలబడతాం అందరం. సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకైన మరియకు జన్మించి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్టలోకంలోనికి మూడో జన్మని పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినట్లు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మకు నమ్ముచున్నాను. పరిశుద్ధ సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణ శరీర పునరుద్ధరణ నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. దయచేసి సాక్ష్యంలో సమయం అండి. దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసిన మేల్ని సాక్ష్య రూపంలో పంచుకోవాలనుకున్న వారు దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు చేసిన మేల్ని, ప్రార్థన విజ్ఞాపనలు ముందుకు వచ్చి మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ కాపులకి, సంఘానికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, కిందటి వారం 3 రోజుల కిందట పెట్టి నా కడుపు మీద వంగిపోయింది. చాలా బాధపడ్డాను. కానీ 1 గంట వరకు కూడా చాలా మంట పుట్టింది. కానీ పొక్కు రాకుండా దేవుడు కాపాడాడు. దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా
కుటుంబం విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. నాకు సొంత గృహం కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే మాకు వచ్చిన కోడలకు కూడా ఆరోగ్యం బాగోట్లేదు అప్పటికప్పుడే. మరి ఆ బిడ్డకి కడుపు నొప్పి తగ్గింది, మళ్ళీ కాలు నొప్పులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా భర్త కూడా ఆరోగ్యం బాగోలేదు, మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా భర్త పేరు శంకరరావు. అలాగే నా భర్త నా బిడ్డలు కూడా మారాలని ఆశపడుతున్నాను. నా కుటుంబం అంతా సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నాను. నా ఆశ తీర్చే దేవుడు, గొప్ప దేవుడు నా ఆశ తీరుస్తాడని నేను ఆశతో ఉన్నాను. అలాగే మీరంతా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని నా కుటుంబాన్ని, నా భర్తని, నా బిడ్డల్ని, నరేంద్ర సమాధికి బంధుమిత్రుల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగాను. అలాగే నాకు చిన్న మాట, నేను చిన్న సాక్ష్యం అంటే సాక్షి చెప్పే ముందు నేను చెప్పాను. మా చెల్లెలకు పాప కోసం మరి ఆ బిడ్డ మా మేమంతా కొడుకు ఇస్తామని చెప్పేసి అనుకున్నారు. ఆ బిడ్డకి ఇష్టం లేదు అని చెప్పేసి ఏమొచ్చి వీళ్ళు ఊరుకున్నారు. ఆ బిడ్డ ఏమొచ్చి కేసు వేశాడు. నాకు ఈ పిల్లని ఇవ్వలేదని చెప్పేసి మేమ కొడుకే కేసు వేశాడు. కేసు వేసిన తర్వాత వాళ్ళకి కొద్దిగా వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, డబ్బుల కోసం కూడా మాట్లాడుకొని ఇది 1 సంవత్సరంలోపు ఇచ్చేస్తాం మీ డబ్బులు మీకు అని చెప్పేసి అనుకున్నారు. అందులో ఆ పిల్లడు ఏమొచ్చి ఆ పిల్ల మీద ఆశపడ్డాడు. ఆశపడ్డాక ఆ పిల్లలు అయితే మేము ఇమ్మని చెప్పేసి ఆ పిల్లకి కూడా ఇష్టం లేదు. ఈ రోజున చాలా సంవత్సరం బట్టి చాలా శోధిస్తున్నాడు. దేవుడు నమ్ముకున్నారు చెల్లెలు, కానీ వాళ్ళ మీదకి చాలా ఒత్తిడి బాగా తెచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ 6 నెలలు అయింది, 5 నెలలు అయింది దగ్గర అయినప్పటికీ అది కేసు అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దినాన్ని మళ్ళీ ఫోన్ చేసి మీరు నాకు పిల్లనిస్తారని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకున్నారని నేను కేసు వేసాను, పోలీసులు మీ ఇంటికి వస్తారని చెప్పేసి ఏమైతే ఫోన్ చేసి చెప్పాడు. మీరు చాలా బాగా ఎందుకు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ నేను ఒకటైతే అన్నాను, నేను దేవుడి బిడ్డలు హింసించలేదు, ఎవరో కూడా బాగుపడరు. అది మాత్రం సత్యం. దేవుడు ఎందుకైతే ఓరుస్తున్నాడో మిమ్మల్ని, దేవుడి బిడ్డల్ని ముట్టుకుంటే తన గడ్డ ముందు ముట్టుకున్నట్టుగా, కానీ అది ఏదో శోధనానికి దగ్గర పడింది, అందుకే అంతగా ఎరగబడుతున్నాడు. అందువల్ల ఏదైనా దేవుడే చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పండి, దేవుడైనా ప్రార్థన చేయండి అని చెప్పి అన్నాను. మీ విషయంలో కూడా మీ ప్రార్థనలో కూడా నేను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. పేరు మాదిరి, ఆ పిల్లడి పేరు స్వామి. ప్రార్థన చేయండి. ఎటువంటి సోదరులు కూడా ఆ బిడ్డ పైకి రాకుండా, కుటుంబం పైకి రాకుండా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఇది 1 వీక్ బిఫోరే చెప్పాలి, కానీ లాస్ట్ వీక్ అవకి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏంటంటే నేను ఒక 2 మంత్స్ నుంచి ఒక జాబ్ అప్లికేషన్కి పెట్టుకున్నాను. అది నా ఫ్రెండ్ వల్ల తెలిసింది, ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఒక ఇద్దరికే ఉంది, సో నువ్వు ట్రై చేయొచ్చు అంటే సార్ చెప్పారు ఏంటంటే మినిమం డిగ్రీ ఆర్ బీటెక్ ఉండాలని చెప్పారు. అయితే నేను బాధపడ్డాను ఒక నిమిషం, అయ్యో తండ్రి నాకు క్వాలిఫికేషన్ లేదు కదా, నేను పెట్టుకుంటే నాకు వస్తుందా రాదా, నేను చాలా బాధపడ్డాను. అయితే నేను అత్తయ్యకి చెప్పాను, అత్త నాకు వచ్చి ఇలా ప్రే చేయు, నాకు ఇలా జాబ్ కావాలి, నేను ఇంట్లో ఇలా ఖాళీగా ఉండలేకపోతున్నాను అసలు. అయితే నేను స్టడీకి వెళ్ళిపోతే స్టడీ కంటే అవ్వదు, నేను ఇంకా బాబుతో నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి, నేను చూసుకుంటాను అని చెప్పి నేను ట్రై చేస్తుంటే ఈజీగా లక్కీలీ నాకు దొరికింది. నేను పెట్టుకున్నాను, వస్తుంది. నాతో పాటు ఒక 25 మెంబర్స్ అప్లై చేసుకుంటారు దానికి. ఎందుకంటే అందరికీ ఇప్పుడు నీడెడే కాబట్టి ప్రతి ఒక్కరికి జాబ్, గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ రావట్లేదని 25 అప్లికేషన్స్లో నాది ఏమొస్తుంది, నేను గ్రాడ్యుయేట్ రాదు కదా, నాకు రాదన్న థాట్తో వెళ్ళాను. లేదు అత్తయ్య అన్నారు నీకు ఖచ్చితంగా వస్తుంది, దేవుడు చిత్తం అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నారు. ఓకే అంటే నేను ట్రై చేసుకున్నాను. నేను ఎవరికైనా సరే 1-2 డేస్లో 1 డే 2 డేస్లోనే ఇంటర్వ్యూస్ అయిపోయి రిపోర్ట్ అనేది ఇచ్చేస్తారు కంక్లూజన్. కానీ నాకు అలా అవ్వలేదు. పెళ్లికి ముందు స్టార్ట్ అయింది, ఇప్పుడు పెళ్లి మధ్యలోని ఇంటర్వ్యూస్, ఎందుకంటే అంత మందిలోనే పెళ్లి చేయలేకపోతున్నారు. అందరికీ సేమ్ పర్సెంటేజెస్ ఉన్నాయి, ఎలా చేయాలి ఏంటి, ఇద్దరికే కావాలి, అందరికీ నీడెడే జాబ్ ఎలాగ అనుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు నాకు వస్తుందని ఫిక్స్ అవ్వలేదు. కానీ దేవదేవుడు ఏంటంటే ఇంటర్వ్యూస్లో కూడా ఆన్లైన్ తీసుకున్నారు, ఆఫ్లైన్ అస్సలు తీసుకోలేదు. వాళ్ళు ఆన్లైన్లో మీట్లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి CEO వాళ్ళే తీసుకున్నారు, డైరెక్ట్గా నాకు తీసుకోవడం జరిగింది. లక్కీలీ నాకు ఆ ఇద్దరు, ఒక అమ్మాయి బీటెక్ చేసింది, గ్రాడ్యుయేట్ అమ్మాయి,
తన పర్సెంటేజ్ వచ్చి 88%. నాకు వస్తుందా రాదా, నాకు వస్తుందా, నేను ఇంటరే కదా అనుకున్నాను. దేవుడు నాకు బహుగా అసలు ఆశించిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు అన్న వాగ్దానం బట్టి నాకు కూడా నేను ఎలా అయితే ప్రే చేసుకుని నాకు ఇచ్చారు దేవుడు. మంచి ఎల్పీతో అసలు వాళ్ళతో ఈక్వల్గా నాకు 3 lakh ఎల్పీ వచ్చింది ఇయర్. నెక్స్ట్ 1 year తర్వాత ప్రమోషన్ ఉంటుంది, బాగా చేస్తే నెక్స్ట్ 3.5 నెక్స్ట్ ఇయర్ చేస్తామన్నారు. అదే నేను ఇంకోటి ఏంటంటే ఇది నా సాక్ష్యం. ఇంకోటి నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను పెళ్ళికి ముందు వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు హార్పిక్ ఫుల్గా ఎంత అయ్యో తెలియక మొత్తం డబ్బా అంతా కుంపేయడం జరిగింది. అది ఏంటంటే ఆవిరి నాకు తెలియక అది ఎంత ఎలా కావాలి ఏంటంటే మొత్తం మామూలుగా కడిగడం వల్ల గొంతుకి ఆ ప్రెషర్ పట్టేసి అప్పటి నుంచి కొంచెం కూలింగ్ తీసుకున్నా, స్వీట్ తీసుకున్నా, అది నాకు రివర్స్ వచ్చేసింది. కానీ డ్యూటీలో బాగోదు కదా, నేను కూర్చొని నీట్ జాయిన్ అయినప్పుడు కొంచెం అందుకు సార్ నేను ఆఫ్లైన్లో నేను ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది నాకు. నేను ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు సార్ అందరు ఏమైందమ్మా అంటే కొంచెం రికవర్ అవ్వాలి, ఎందుకంటే మీకు ఆఫ్లైన్ మీటింగ్స్ ఉంటాయి అనేటప్పుడు మీ ఫాలోవర్స్గా వస్తారు, మాట్లాడడం అవుతుంది. సో కొంచెం త్వరగా ఇది చేయమన్నారు, దానికోసం కొంచెం ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుంటారు. వందలండి, అందరికి వందలండి. నా సాక్షి అండి, ఎప్పుడో పెద్ద కరోనా వచ్చింది కదండి, గావిదన్ను కూడా మా ఊళ్ళో ఉండేవాడండి. ఉంటే మా ఊళ్ళో అందరికీ తెలిసినాకమ్మ అసలు మా ఉద్యోగం వచ్చింది, అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. పెద్ద కరోనా వచ్చేవాడు మా కుర్రాడు అక్కడ టిఫిన్ పట్టుకు వెళ్ళాడు. అంటే మేము కాలనీలో ఉండేవాళ్ళు అప్పుడు. అయితే ఏ సంగతి బాగున్నాను పలకరించుకున్నారు. అమ్మకి టిఫిన్ కోసం వచ్చాను అన్నారు. ఆ అమ్మతో అన్నాడు సత్యాన్ని అక్కడ అడుగుతుందండి కాలనీలో. అమ్మాయి ఎప్పుడు 10 రూపాయలు టిఫిన్ ఇవి, నువ్వు డబ్బులు అడగకు, డబ్బులు తీసుకోకు, నేను ఫోన్ పే చేస్తాను అన్నారు. అలా చాలా నుంచి చెప్తుంది. సగం కాలం అయిన తర్వాత అమ్మ 10 రూపాయలు చాలదు, 20 రూపాయలు ఇచ్చాడు. అతను 600 ఎంత ఫోన్ పే చేస్తాడు. అయితే వారం రోజుల నుంచి శంకరా అతను ఫోన్ చేసి ఎక్కలేదు, మరి టిఫిన్ అలాగే ఇస్తాను. ఆవిడ అక్కడ వెళ్ళా ఏదైనా కారణం చేయకపోతే డబ్బులు ఇచ్చేసింది. అయితే ఇలా ఉంది, మరి అప్పుడు ఫోన్ ఎక్కలేదని 3 రోజులు టిఫిన్ అవ్వలేదు. అమ్మ టిఫిన్ అవ్వలేదు, దావి ఫోన్ చేస్తే ఎక్కలేదట. ఏటమ్మా ఫోన్లే నాయన ఎంతవరకు ఇచ్చినారు, దేవుడు ఎంతవరకే మనకి ఇచ్చారు, దేవుడికి దయ్యంతే మళ్ళీ అతనే ఫోన్ చేస్తాడేమో, ఫోన్లే అంటే నేను బాధపడలేదు. అక్కడ 6 ఏదో తెచ్చాను. అది 3 రోజులు వెళ్ళాక టిఫిన్ రాను కదా. టిఫిన్ లాంటి అమ్మ టిఫిన్ రమ్మంటే సత్య వెళ్తాను అడిగాడు. ఏమోనైనా ఎందుకు ఫోన్ కానీ చేశారు అంటే శంకర మళ్ళీ టిఫిన్ మానేకు, టిఫిన్ రా అని చెప్పింది అక్కడ. టిఫిన్ రా అంటే 20 రూపాయల టిఫిన్ రోజుకు 3 రోజులు ఇచ్చేస్తుంది. దేవుడికి వందనాలు చెల్లిస్తాను. ఈ సంసారం దేవుడు జీవించి దేవుడు నామాన్ని నా వందనాలు వచ్చి పెట్టాలని నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను నిజంగా నా బిడ్డలు నా కొడుకు నేను రక్షణలోకి రావాలని మీరు అందరూ ప్రే చేయండి. అసలు హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చర్చిలకి ఫ్రెండ్స్తో వెళ్తాను అంటాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను మరి దేనికైనా అక్కడ హిందువుల ద్వారానే వెళ్తాను కండి. మేము గృహం ఎడగొట్టుకున్నాం, అందులో కూడా హిందువుల పూజలే చేయించుకున్నాడు. నేనైతే మరి భాషలను తీసుకొస్తాను బాబు, దేనికైనా ఆ భాషల ద్వారా చేయించుకుందాం అన్నా పిల్లడు. నువ్వు ఇందులోకి వచ్చి నువ్వు మధ్యలో కాదు వెళ్ళవు, క్రిస్టియన్స్లోకి నువ్వు ఇందులోకి వచ్చి నీ వల్ల నేను ఏ పూజలు చేసుకోలేకపోతే శాండ్రోలు కానీ సంతానండి. నువ్వు ఏ దేవుడు నాకు సంబంధం లేదు, కానీ నేనైతే బాప్టిజం తీసుకొని పన్నంగా ద్వారా తీసుకున్నాను రంగంలోని. నేనైతే నేను చచ్చిపోయినంత వరకు నేను మందిరానికి వెళ్తానని అన్నానండి. అప్పుడు కూడా మేము ఏదో ఇరగొట్టుకునేటప్పుడు ప్రేయర్ చేయించుకుంటాను బాబు, తీసుకొచ్చాను శాస్త్రం ఇంటి దగ్గర వారం ఆడేదండి. అక్కడ వద్దు తీసుకురావచ్చు చెయ్యొద్దు అనేసి, అయినా కూడా తెలియగల నమ్మకాన్ని తీసుకెళ్ళి చేయించుకున్నాక సరే అయితే ఇంటికి వెళ్ళగానే చర్చి కానీ ఇంటికి వెళ్ళగానే ఎస్ఐ తండ్రి మనసు మార్చండి, ప్రేయర్ చేయించుకునేటట్టుగా మీరు చెయ్యండి అంటే బాగుంటే వెళ్ళానండి. అలాగా అక్కడికి వెళ్ళాక సరే అమ్మ చేయించుకొని అన్నానండి. మళ్ళీ నాకు వెళ్ళేలో ఇద్దరు చేస్తానండి. చేసిన తర్వాత ఇంకేదో ఇంకోటి చేసుకుంటాము లోన్లో పెట్టుకొని అనుకుంటాము. మా వెనకాల ఆ ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉన్నదండి, వాళ్ళు వేరే వాళ్ళు. అది గోడ ఉంది నేను దానికి మాకు మధ్యలోని. ఆ
గోడ ఎరగొట్టు మా గోడ మీరే ఎరగొట్టుకొని కట్టుకుంటాను కదా, మేము అనుకొని మీరు ఎవరు అపహరించలేదు కదా, మాకు మీరే చేసుకుంటున్నారు కదా అనుకొని అప్పుడు ఆ ఇల్లు కేసు కూడా మా అమ్మాయి కొనిచ్చారండి. అది అయితే ఎరగొట్టుకొని కట్టుకోమనేసరికి అంత బాగానే ఉన్నారు. మూట తీసుకున్నాం అనే సమయానికి మూట తీసాక కూడా వచ్చి మీ హద్దులో మీరే ఉన్నారు బాబు కట్టించుకోండి అని అన్నారు. సరే మా హద్దులో మీరే కదా ఉన్నాం కట్టుకుంటాం అనేసి మేము అనుకునేసరికి నేను కింద రాజవారం డ్యూటీ చేస్తాను, డ్యూటీకి వెళ్ళిపోయాను. అప్పుడు మా బాబు ఒకడే ఉన్నాడు ఆ మూట తీసేటప్పుడు. ఇంకా ఆటో పెద్ద గొడవలు అందరూ వచ్చి గొడవ పడితే మీ హద్దులో మీరు ఉంటే మీరు చూసుకోండి, గోడ కట్టే గోడకి ఎరగొట్టేస్తే అలాగే ఎరగని చాలా పేసి వేశారు. అది నా హద్దు, అది నాకు క్లియర్ కనిపెట్టింది. మీ బ్యాగ్ తీసేసుకుంటాను మా బాబు మా అమ్మాయి అందరూ గొడవడి క్లియర్ గొడవ పట్టదని నాకు తెలియదు. ఇంటికి డ్యూటీకి వెళ్ళాక ఫోన్ చేస్తే మా బాబు ఫోన్ కట్ చేసి అభిమానంగా ఫోన్ చేసేవాడు. ఇంకా నాకు అక్కడ డ్యూటీ దగ్గర వెళ్ళాను కానీ కరెక్ట్ తెలుసుకోండి ఆ బడిలో తుడుతూనే మరి అక్కడ చిన్న గదిలో ఉంటే అక్కడ కూర్చొని లోపల నుంచి ప్రార్థన చేశానండి. దేవా నువ్వు నిజమైన దేవుడు అయితే వాళ్ళతో మీరు మాట్లాడండి, అది వాళ్ళ ప్లేస్ కాదు, అది మాది, మీరు విరగొట్టుకుని సరికి అలాగా మోసం చేస్తాను, అది అందులో ఇంకే నాకు తెలియదు, అది అదే మా ప్లేస్ అదే నేను ప్రార్థన చేశానండి. చేసిన తర్వాత ఆ రోజు నైటే మా బాబు ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఇంకా ఆ రోజు నైట్ జనం దగ్గరికి వెళ్ళాము మా బాబా నేను. వెళ్తే ఇలాగమ్మా మీ ప్లేస్ ఎంతవరకు అయితే ఉన్నదో మీరు అంతదాకా మీ హద్దులో మీరు కట్టుకోండి, ఎవరు వస్తే నేను చూసుకుంటూ మీకు సంబంధం లేదు, ఓడర్ మీద చేసేటప్పుడు నేను మాట్లాడుతూ మీరు వెళ్ళి కట్టుకోండి అని అన్నారు. అయినా కూడా సరే నాన్న అనేసి నేను వచ్చేసాను. వచ్చేసాక మళ్ళీ మా బాబు అన్నాడు లేదమ్మా ఒకవేళ మళ్ళీ కట్టేసాక నా ప్లేస్ కానీ మళ్ళీ గోడలు కొడితే మళ్ళీ మనం తగ్గలు ఒకసారి మళ్ళీ మా బాబు ఫోన్ చేశాడండి. చేసి మా తమ్ముడు మా బాబు ఫోన్ చేస్తే ఎత్తి సరే డాడీ నేను ఎక్కడ వస్తాను రేపు వచ్చి నేను మాట్లాడుతున్నాను. అది మంగళవారం ఉదయానికి వచ్చి ధైర్యంగా వచ్చి ఈ ప్లేస్ ఆల్దాకా అక్కడ దాకా ఉన్నాను చదవద్దు, మీరు అలా వచ్చాక ఇంకే మాట మాట్లాడలేదండి. అలా హద్దు క్లియర్ కనబడుతుందని వచ్చి ఇంకా వేసారు. ఇదంతా నేను ఎందుకు చెప్తానని ఆ దేవుడే నాకు చేశాడని మా బాబు ఇంట్లో ఉన్నప్పుడు చేశాడని నమ్ముకొని సాక్ష్యం చెప్తానన్నా నేను. ఈ ఆస్తులు ఇవన్నీ ఏమి కాదు కానీ ముఖ్యంగా నా బిడ్డ మారాలి, నా బిడ్డ సన్నిధికి రావాలని నేను ఆశపడతానని చెప్తున్నాను. ప్రతి పండుగ చేస్తాడండి ఇంట్లో, సంక్రాంతి పెడతారు, పార్టీ కానీ పండుగ పడతారండి, ఏమన్నా నా పిల్లలు ఒప్పుకోవడం లేదు. రేపు ఒక ఇంట్లో 2 దేవుళ్ళు దాకా అయిపోతుందండి. మాకు బిడ్డ మారాలని మీరు అందరూ ప్రేర్ చేసినట్టండి, పేరు చేసినట్టు చాలాసార్లు చెప్తే నాకు మారాలని ప్రేర్ చేసుకుంటున్నానండి. చిన్నసారి ఇది చిన్న దర్శనం తెలియదండి, మరి నాకు వచ్చింది దేవుడి సన్నిధిలో దేవుడు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. అయితే నేను ఈ శ్రమ దినాల్లో ప్రార్థన చేసుకోవడం, రోజుకి బైబిల్ అవి చదువుకోవడం ఇవన్నీ ఇలా చేస్తున్నామండి. చేస్తుంటే చాలా ఎత్తైన కొండండి. ఆ కొండ మీద అయ్యగారు నుంచి ఒక బండి మీద ఉన్నారంట. వెనకాతలు ఏమొచ్చి ఒక చిన్న పాప అన్నమాట. చిన్న పాప ఉంది, పాప ఉండి చిన్న రెక్కలైతే ఉన్నాయి. ఆ పాప చాలా చిన్న పాప. మా అయ్యగారు ఎక్కడ ఉన్నారు, నేను యువతలు ఉన్నాను అనమాట. నేను బైబిల్ పట్టుకున్నాను. అయ్యగారు సువార్త చేసినట్టు ఏం తెలియదు కానీ అక్కడ చాలా మంది ఒక 10 మంది అబ్బాయిలాగా కొట్టుకుంటూ బ్లడ్ అది వాళ్ళకి ఒళ్ళంతా వస్తుంది, అయినా సరే అది కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటే నేను ఇలా నడుస్తున్నాను, అయ్యగారి కాస్త ఇలా వెనక్కి చూస్తున్నాను. చూస్తుంటే అయ్యగారు అంటున్నారు ఏమవుతుందో అలా ప్రేయర్ చేసి ముందుకు వెళ్ళిపోమ్మా అని అంటున్నారు. నేను మళ్ళీ చూస్తున్నాను వెనక్కి చూస్తుంటే అయితే మీ దగ్గరికి ఇలాగ నేను వెళ్ళేసరికి అయ్యగారు వెనకాతల బండి మీద ఉన్నారు. ఒక చిన్న ఏంటంటారు ఇది మన దగ్గర ఉంటుంది కదండి, అది ఎక్కడికైనా వెళ్తే మనం పట్టుకెళ్తాం కదా మా ఇంటిది, అది అయ్యగారు వెనకాతల చిన్న పాప. ఫేస్ అయితే నాకు కనిపించలేదు కానీ రెక్కలు ఉండేటట్టు మాత్రం నేను చూసానండి. అయితే చూసి నేను ప్రార్థన చేయని అన్నారనేసి ధైర్యంగా అలా నిల్చొని మేము ప్రేయర్ చేసేటప్పుడు అందరూ కొట్టుకున్న వాళ్ళందరూ ఆగిపోయారండి. ఆగిపోయి తర్వాత మరి నేను ఇంకా వెళ్ళాలి కదా, వెళ్ళాలని ఇలా నేను కొంచెం 2 అడుగులు వేస్తున్నాను. ప్రేయర్ చేసిన కాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయిపోతే నమ్మరు మీరు, నేను ఎంత ఎత్తులో ఉన్నాము అనేది నేను ఇలా చూస్తే నాకు కనిపించిందండి. ఎన్ని మెట్లు ఉన్నాయంటే కిందకి, నిజంగా దాని అర్థమైతే నాకు తెలియదు కానీ దేవుడు నాకు అది ఎందుకు చూపించడం నాకు తెలియదు. నిజంగా అన్ని మెట్లకి నేను ఎంత పైకి నేను వచ్చానా అని అనేసి నేను ఇలా చూసేసరికి నేను మీ ఉన్న దగ్గరే ఇంకా కొండలన్నీ కనిపిస్తున్నాయి.
పెద్ద పెద్ద కొండలు. ఇలా చూస్తే ఇన్ని మెట్లు దిగి నేను కిందకి వెళ్ళగలనా ప్రభా అని అనేసి అని అనుకుంటున్నాను. ఇంకా వెంటనే నాకు ఇంకా అక్కడతో అలాగా అయిపోయిందండి. దక్షిణ కాకపోతే నాకైతే తెలియదు, కానీ దేవుడు మా పట్ల ఏ బయలుపరచాలనుకుంటున్నాడో మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా గతంలో కూడా నేను సన్నిధిలో ఒకటి చెప్పలేదు, మా ఫ్యామిలీస్తో అందరూ షేర్ చేస్తున్నారు. ఇదైతే ఫస్ట్ టైం దేవుని సన్నిధిలోనే చెప్పాలని నేను పెట్టడం కూడా చెప్పలేదండి. ఇంకొకటి ఏంటంటే ఇలాగ సేమ్ ఈ ఫాస్టిక్స్లోనే అది కూడా నాకు వస్తే మా చెల్లితో ఫస్ట్ నేను చెప్పాను, కానీ నేను చెప్పాను కదా అది కూడా ఏంటో మరి నాకు తెలియదు. అయితే మా తాతయ్య గారు చనిపోయారు కదండి, మా తాతయ్య గారు ఏంటంటే ఒక దగ్గర అలా కూర్చొని అక్కడ ఉన్నారు, అలాగా కూర్చొని ఉన్నారనమాట. కూర్చొని ఉంటే నన్ను ఎవరో పైకి లాక్కొని తెల్ల బట్టలతోని నా ఒక్క చెయ్యనండి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నారు పైకి. వెళ్ళిపోతుంటే నేను మా తాతయ్య అనేసి చాలా పెద్ద కేకలు పడుతున్నానంట. పెట్టినా నా మాటలు ఎవ్వరు కూడా అక్కడ పట్టింపు చేయకుండా నన్ను మాత్రం అలాగా తీసుకెళ్ళిపోతున్నట్టు నాకు అలా అనిపించింది. మరి ఆ దర్శనాలు ఇది జరిగి చాలా సంవత్సరం దాటే అయ్యింది, కానీ మళ్ళీ నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే మా పట్ల అతని చిత్తం ఎలా ఉందో నాకు తెలియదు. మీరందరూ ప్రార్థన చేయండి, దేవుడి చిత్తమే మా జీవితాల్లో జరుగులాగున దేవుడి సాక్ష్యాలు దీవించి ఆశీర్వదించును కాక. దేవుని నామానికి వందనాలండి, అందరికీ వందనాలు. నేను మన బుధవారం నుంచి ప్రార్థనకు వస్తున్నాను. కిందటి బుధవారం నుంచి కూడా బుధవారం, లక్షవారం, శుక్రవారం కూడా వచ్చాను. శనివారం కూడా టెంపుల్ ప్రేయర్కి వెళ్ళాలని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చర్చికి కూడా నేను వచ్చాను. వచ్చి ఇంకా మళ్ళీ నైట్ అయింది. నైట్ అయిన తర్వాత వంట చేసి పడుకున్నాను. మళ్ళీ నన్ను ఆదివారం మళ్ళీ చర్చికి వెళ్ళాలి కదా అనుకొని పడుకుంటానికి నాకు చాలా బలహీనత వచ్చిందండి. విపరీతంగా కాళ్ళు మంటలు, నడుము నొప్పి, విపరీతంగా చాలా నీరసం వస్తుంది. తెల్లవారిసరికి నేను వేసి మంచంలో చేసి పని కూడా నేను అసలు చేసుకోలేకపోయాను. ఉదయకాల సమయం ఆదివారంలో చర్చికి టైంకి ఎంత బలహీనత అంటే చాలా విపరీతంగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను, చర్చికి రాలేదు. అయితే మౌలి వచ్చి అమ్మ నేను మళ్ళీ చర్చికి వెళ్దాం అనుకున్నాను అన్నాడు. అంటే మౌలి అన్నిటి కూడా మళ్ళీ నా కోసం వాళ్ళిద్దరు కూడా ఆగిపోయారు కదా, చర్చికి రాలేదు. మరి ఆదివారం నాకు ఎంత ఇంట్లో అంటే ఎంత బలహీనత అంటే కాళ్ళు వేసి అడుగు తీసి అడుగేయడంత బలం అయితే వచ్చిందండి. తర్వాత నేను ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా నాకు చాలా బలహీనత వచ్చింది. కానీ సోమవారం కూడా నేను మళ్ళీ చర్చికి వెళ్ళాలండి. ఈ 40 రోజులు నేను ప్రార్థనకు వస్తున్నాను అనుకున్నానండి, కానీ ఎక్కడ బలహీనత రాకుండా నాకు ఏది కూడా ఇబ్బంది లేకుండా నేను రావాలని నేను అనుకున్నాను. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే సోమవారం మళ్ళీ నేను రావాలనుకుంటే నడిచి రాలేక ఇది దిగబెట్టరు అంటే దిగబెట్టారు. మళ్ళీ అడిగించి కూడా వచ్చి తీసుకొచ్చాను. మళ్ళీ మంగళవారం నుంచి నాకు దేవుడే శక్తిని ఇచ్చాడండి. నేను నడిచి వచ్చేస్తానండి, నేను వెళ్ళిపోతాను, నువ్వు నన్ను దిగబెట్టద్దు నిజమన్నాను. కానీ ప్రతిరోజు నేను ఇలా రావడానికి మీరు కూడా ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. 40 రోజులు కూడా నేను చర్చికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏ ఆటంకాలు ఉన్నా సరే అవి నువ్వే తండ్రి తీసండి అని ప్రార్థన చేసుకున్నానండి. అలాగే నాకు చాలా కొంచెము కాళ్ళు చాలా మంటలు వచ్చేస్తున్నాయండి. ప్రతిరోజు కూడా కాళ్ళు చాలా విపరీతంగా మంటలు వచ్చేస్తున్నాయి. కానీ నేను మనం నేర్చుకుంటే ఏదైనా వెళ్తే ఏమన్నా షుగర్ టెస్ట్ కూడా చేయించుకోమన్నారు. నాకు సాయంత్రం వెళ్ళి చేయించుకుంటానండి. కానీ మీ అందరూ కూడా నా కోసం, మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ బలహీనత అంతా కూడా నాకు ఇప్పుడు తగ్గింది, అంత బాగానే ఉంది. కాకపోతే నాకు ఎందుకో తెలియదండి, కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది. ఏదో ఒక్కొక్కసారి గాబరాగా మాట్లాడుతున్నాను, నాకైతే తెలియట్లేదండి. కొంచెం మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్షి దేవుడికి దేవాతి దేవుడు కన్నాక నేను చక్కగా సాక్షి నాకు కింద నెల అంతకుముందు నెల నాకు బాగోలేదు. అయితే బాగా నాకు నొప్పి, బాగా కాళ్ళు నొప్పులు కూర్చోలేకపోతున్నాను. మరి బయట పనికి అంతా కూడా నేను ప్రార్థన చేసుకుంటానే పని చేసుకుంటున్నాను. పని చేసుకుంటా కూడా ఇంటికి వచ్చేటప్పుడు నాకు బాగోట్లేదు. బాగోకపోతే కూర్చోలేకపోతున్నాను, ఎక్కువసేపు పట్టుకోలేకపోతున్నాను. ఏంది అలా ఉంటున్నాను. బట్టలు అయితే అలా ఉండిపోతున్నాయి, పాటలు మొత్తం అంటున్నాను. నాకు 3 వారాల నుంచి బాగోలేదు.
అయితే పాప మొత్తం అమ్మ నేను ఒకటిలేదు నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను పాప చెప్తుంది. మా ఆయన వేసుకుంటే బట్టలు లేవని నన్ను తిడుతున్నాడు. మా అత్తయ్య వచ్చి ఏందమ్మా ఇంట్లో నడిచిన పొట్టలో ఉంటున్నాయని నన్ను తిడుతుంది. నాకు చూస్తే బాగోట్లేదు, నువ్వు బయట పనికి వెళ్తున్నావు ఇంట్లో పని చేయట్లేదని అడుగుతున్నాడు. ఇంక ఈ పనులు మానేస్తే మళ్ళీ నాకు దేవుడు ఇచ్చిన పనులు పోతాయని నేను బాగులేకనే వెళ్ళిపోతున్నాను పనికి, ప్రార్థన చేసుకుంటున్నాను. అక్కడ కూర్చొని కూడా గిన్నెలతో వేసరా ప్రార్థన చేసుకుంటున్నాను. వెనకాల నొప్పి వచ్చేస్తుంది, బాగా ఎన్నో పక్కన నొప్పి వచ్చేస్తుంది. ఏంటో అక్కడ కిడ్నీ చెడిపోయి జనాలు కనుక్కుంటున్నారు, ఏంటయ్యా మాకు ఇలా జరుగుతుంది ప్రాబ్లం అని చెప్పి పని చేసుకుంటారు. ఇంటికి వచ్చి కూడా చేసుకోలేకపోతున్నాను. ఇంకా ఆ బట్టలు చూసి అయితే కలిసి ఏడుస్తాను. నా బట్టలు కూర్చొని నా భర్త సాయం చేయట్లేదు, నా బిడ్డ సాయం చేయట్లేదు, అయ్యా మరి నాకేం ప్రాబ్లం, నేనేం పని చేసుకోలేకపోతున్నానని ఆ బట్టల కాడ కూర్చొని ఏడుతున్నా, ప్రార్థన చేసుకుంటూ యువతలేకపోతున్నాను, ఏంటి నాయన నా పరిస్థితి అని చెప్పి ఏడ్చుకుంటా ఉంటే అయితే నేను మిక్సీ కొట్టుకోక నా బాకి చీలిపోయింది. అయితే ఆ బాబా అన్నాడమ్మ నువ్వు ఏదైనా వస్తువు తీసుకో, నువ్వు నెల నెల కరెక్ట్గా కడుతున్నావు, ఏదైనా వస్తువు తీసుకోమని అడుగుతున్నాడు. అంతకుముందే 2 వారాల నుంచి తిరిగి అడుగుతున్నాడు. అయితే నేను మా ఆయన వాషింగ్ మెషిన్ తీసుకుంటానయ్యా అని చెప్పి అడిగితే వద్దన్నాడు. వద్దనేటప్పటికి అమ్మో అది 10,000 పైన ఉండిద్ది మనం కట్టుకోలేము వద్దనంటే అప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేసి అడిగాను, అయ్యా మరి నాకు సాయం చేయడానికి మరి నా భర్త రాట్లా, మరి నా బిడ్డ రావట్లేదు, నేను చూస్తే బయట పనికి వెళ్ళిపోతున్నాను, నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి దేవుడు అడిగితే నువ్వు వాషింగ్ మెషిన్ నాకు సహాయం చేయనని అది కొనుక్కోవటానికి కూడా ధైర్యం చేయనని చెప్పి నేను ఆయన పట్టుకొని గోదావరి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు మా ఆయన అన్నాడు కొనుక్కో కట్టుకున్నాను అని చెప్పి అన్నాడు. అప్పుడు రూపాయలు తీసుకున్నాము. దేవాతి దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఏది అడిగినా ఇచ్చే దేవుడు, కానీ సమస్తం ఆయనకు తెలుసు ఇచ్చే దేవుడు ఏదైనా. కానీ నా ఆరోగ్యం బాగాలేదని ఆయన చెప్పాను. దేవాతి దేవుడు నాకు ఈ సహాయం చేశాడు. నీకు ఆ డబ్బులు ఉన్నప్పుడే నువ్వు కట్టామా, నువ్వు అదే పడద్దు ఏం పడద్దు. అయితే అది 11,000 మరి ఛార్జీ ఖర్చు వాళ్ళు వేసుకుంటారుగా, అది మొత్తం 15,000 దాకా చెప్పాడు నాకు. 15,000 దాకా చెప్తే సరేనంటే కట్టుకుంటానని చెప్పి నేను దేవుడు బట్టి నేను ముందుకి ధైర్యంగా అడిగేసాను. దేవాతి దేవుడికి వందనాలు, నాకు ఈ మేలు చేసినందుకు ఆయనకే మహిమ ఘనత రాలేదు. నా భర్త కూడా వద్దన్నాడు, ముందుకు తెప్పించాడు నా భర్తని దేవాతి దేవుడు. అయితే ఇప్పుడు భర్త సగం వాషింగ్ మెషిన్ ఉట్టుకుంటున్నాను, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా హల్లెలూయా. చక్కని సాక్ష్యాలు మనం విన్నామండి. చాలా మంది ప్రార్థన విజ్ఞాపన కూడా తెలియజేశారు. వారి నిమిత్తము మనము మన దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ వారం దినాల్లో జరగబోయే కార్యక్రమాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎం శివసాయి 22వ తారీఖున బర్త్డే అండి. అలాగే అస్మితా పాత్ర గారి కూడా 22వ తారీఖున బర్త్డే ఉంది ఈ నెలలో. అలాగే మరి శ్రమదినాల కూడికలు ప్రతిరోజు జరుగుతున్నాయి, సోమవారం నుంచి శనివారం వరకు. ఈ యొక్క సోమవారం మన మందిరంలోనే సాయంత్రం 6 గంటలకి శ్రమదినాల కూడిక ఉంటుంది. అలాగే మంగళవారం రోజున నాగమణి వారి యొక్క గృహంలో సాయంకాలం ఈ యొక్క శ్రమదినాల కూడిక ఉంటుంది కనుక జ్ఞాపకం ఉంచుకోండి. మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలకు శివ ధ్యాన కూటము నాగమణి వారి యొక్క గృహము పెనగాడిగా ఉన్నది, మనందరికీ తెలిసింది కనుక జ్ఞాపకం ఉంచుకొని ఆ కూడికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే శనివారం రోజున 22వ తారీఖు శనివారం సాయంకాలము నీలి సామీర్ గారి నీలి కుమారి గారి గృహంలో యొక్క ప్రార్థన కూడిక ఉంటుంది కనుక దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మిగతా రోజుల్లో మరి మందిరంలో ఈ యొక్క ప్రార్థన కూడిక ఉంటుంది. ఇంకెవరన్నా మీ గృహాల్లో ఈ ప్రార్థన కూడికలు శిలువ ధ్యాన కూటాలు పెట్టుకోవాలని ఆశపడితే కనుక ముందుగా మాకు తెలియజేయండి. మీ గృహాల్లో ఈ యొక్క ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేని ఎడల మరి మందిరంలోనే ఈ యొక్క శిలువ ధ్యాన కూడిక ఉంటుందని జ్ఞాపకం ఉంచుకొని ఈ కూడికలకు వచ్చి మీరు ఆశీర్వాదాలు పొందాలని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క సాక్షులు చాలా మంది తెలియజేశారు. అనేక విషయాల నిమిత్తము ఈ యొక్క బర్త్డే చేసుకుంటున్న వారి నిమిత్తం మమ్మల్ని అతిమిక్కిగా ప్రేమించిన మా పర్వతుడి తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ కృపణ రాజా, ఈ పరిశుద్ధ బాధాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది ప్రభా 22వ తారీఖున శివసాయి యొక్క బర్త్డేని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభా ఆ యొక్క బిడ్డని కావాల్సిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇదే ప్రభా మంచి ఇదే ప్రభా యొక్క చేతి పనిని అనుగ్రహించి మీరు ఆశీర్వాదకరంగా చేయమని కూడా అడుగుతున్నాం.
కుటుంబాన్ని అంతా కూడా నీ కృపలో భద్రపరచమని కూడా అడుగుతున్నాం. అలాగే అశ్విత పాత్రలు దూర ప్రాంతంలో ఉంటున్నారు, ఆమెకు కావాల్సిన నీ కాపుదల, నీ సమాధానం పెట్టి జీవితంలో అనుగ్రహించండి తండ్రి. కుటుంబాన్ని అంతా కూడా నీ కృపలో భద్రపరచమని కూడా అడుగుతున్నాం. ఇంకెవరైతే ఈ యొక్క జన్మదినాన్ని, ఈ యొక్క పెళ్లి దినం జరుపుకుంటున్నారు ఈ వారంలో ప్రభా, వారందరితో కూడా మీరుండి వారి జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని, సంతోష ఆనందాలు వారి జీవితంలో అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. అలాగే మా తండ్రి అనేక మంది సాక్ష్యములు తెలియజేశారు మా ప్రభా, వారి సాక్ష్యంలో వారికి వినియోగించుకున్నట్లుగా వారికి కావాల్సిన ప్రభావ జీవితంలో నెమ్మది, సమాధానాలు వారికి అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం మా తండ్రి. ఎంతోమంది బలహీనతలు వారికి తెలియజేశారు మా తండ్రి, వారికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని వారికి అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. గొప్ప దేవాన్ని స్తోత్రాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవాన్ని స్తోత్రాలు. సంఘం పట్ల, బిడ్డల పట్ల నువ్వు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటారు. మరి మా యొక్క సంఘాన్ని అంతకు కూడా నీ హస్తాల్లో పెట్టుకుని ముందు నడిపించి మీరే ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చి మీరు మహిమ పొందమని కూడా అడుగుతూ ఈ కొద్దింపులు మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో కానుకని సమర్పించుకున్నామండి. సత్య సువార్త సారాంశ పాఠ పుస్తకం నుంచి 403వ పాటను పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. నిలబడి ఈ యొక్క పాటను పాడుకుంటూ కానుకుంటాం. హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలి, ఆశలన్నీ బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలి, ఆశలన్నీ బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని, చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమే నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను చేయుచున్నావు, నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని, ఆశలన్నీ బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని, ఆశలన్నీ బ్రతికించుచున్నది. పలకని వర్షపు జల్లులలో నీ కొరములోనే నాటితివి. పలకని వర్షపు జల్లులలో నీ కొరములోనే నాటితివి.
నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో చేతపరచుతున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీ బ్రతికించుతున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీ బ్రతికించుతున్నది. అందరూ కూర్చున్నాం. సమర్పించబడిన కానుక నిమిత్తము మధ్య ఉన్నటువంటి బంగారు శెట్టి గారి ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. సమయంలో మనము అనౌన్స్ చేసిన రీతిగా పక్కన జరుగుతున్న హాల్ కన్స్ట్రక్షన్స్ లో మరి చాలా మంది ఈ యొక్క కానుకల్ని ఇవ్వమని తెలియజేశాము. మరి మన సంఘాన్ని ప్రేమించి జిఎం ఇందిరాదేవి గారు వాళ్ళ కన్స్ట్రక్షన్ నిమిత్తము 20,000 రూపాయలు మనకి సంఘాన్ని ప్రేమించి వారు ఇచ్చారు. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించిన కాక ఆమె. ప్రేమ గల తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించిన తండ్రి దేవా స్థలంలో తండ్రి మీ నామం తండ్రి ధ్యానం చేయడానికి వందనాలు ఎక్కడైతే ముగ్గురు నా నామం ప్రార్థిస్తారు అక్కడ సంధించిన దేవా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తీసేసిన కాంతి తండ్రి దేవా మీరు ఇచ్చిన శక్తితో మీరు ఇచ్చిన బలంతో తండ్రి దేవా దీనికండి ఆశీర్వాదించండి ప్రార్థిస్తూ ప్రార్థన చేసి తెలిసిన నామంలో సిద్ధించి సమయంలో స్తుతి ఆరాధన చేసుకున్నాము. యవనస్తులను బిడ్డల ముందుకు వచ్చి ఒక స్తుతి ఆరాధన చేయండి. స్తుతి ఆరాధనలో పాల్గొవాలని ఉత్సాహం కలిగిన వారందరూ కూడా లేచి నిలబడి చప్పటపడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. కొంత సమయం ఆయన్ని ఆరాధిద్దాం. ఏసయ్య నామం స్తుతి గల నామం
Thank you.
ప్రపంచంలో ఎవరైనా మాకు ఆధారం ఉన్నదంటే అది నీవే లేవా. నీవే మా ఆశ్రయం తండ్రి, నీవే మా కొండ మా కోట తండ్రి. ఏసయానికి వందనాలు ప్రభు. ఎవరు చేయలేని గొప్ప కార్యాలు మాత్రం చేసి ఉన్నాను తండ్రి. ఏసయానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. ఏసయానికి వందనాలు. ప్రేమగల దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. ఇంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
మంచి తండ్రి తల్లి మాకు ఇచ్చిన తండ్రి అందుని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఉండడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఏ యోగ్యత లేదు ప్రభు ఏ మాకు లేదు తండ్రి ప్రభు పాపం చేత శాపం చేత చచ్చిపడిపోయి ఉన్న మమ్మల్ని తండ్రి నీ రక్తంతో రక్షించిన దేవా నీకు వందనాలు దేవా హల్లెలూయా 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 స్తోత్రం దేవా నీకు వందనాలు పరిశుద్ధానికి వందనాలు హల్లెలూయా స్తోత్రం దేవా
పరిశుద్ధానికి వందనాలు. దేవానికి స్తోత్రం ప్రభు. అవును దేవా, నీవే మమ్మల్ని నడిపించు దేవుడు. దేవా నీవు మాత్రమే మా వెలుగు ప్రభు, నీవే మా రక్షకుడు ప్రభు. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి యేసయ్య. మహాపరిశుద్ధుడైన నా ప్రభువా నాయన యేసయ్య, మా స్థుతులు నా తండ్రి నాయన నీకు అర్పించుకుంటున్నాం తండ్రి యేసయ్య. నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు యేసయ్య. నీకు వందనాలు ప్రభువా. జీవాధిపతి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. జీవం గల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి వేణువులతో నీ స్థుతించిన నీ రుణం తీర్చలేను ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు నాయన. వేలాది దోతలతో కొనియాడబడుతున్నా నా యేసయ్య నాయన. నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. స్థుతుల మీద ఆశీనుడు అయిన మా ప్రభా నాయన. స్థుతులు సింహాసన చిరుడు ప్రభా యేసయ్య. నా తండ్రి నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. ప్రేమ గల తండ్రి యేసయ్య నాయన. నా తండ్రి నీకే వందనాలు, వందనాలు నాయన. విస్తారి తైలం నీకు ఇచ్చిన చాలు నా యేసయ్య. నీకు వందనాలు తండ్రి, వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏమని నీ స్తుతించగలను ప్రభా నేను, ఏమని పాడాలని తండ్రి యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి యేసయ్య నాయన. నీకే వందనాలు, వందనాలు నాయన. ఈ స్తుతి ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్తామని, వాక్య ధ్యానంలో ముందు మరి దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకుంటానికి ప్రార్థన చేస్తాం. మన మధ్య ఉన్నట్టు హబీలపేట గారి ముందుకు వచ్చి ఈ యొక్క దైవ వాక్యం నిమిత్తమే ప్రార్థనలో నడిపిస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి తానే తన మాటలను మనతో మాట్లాడేలాగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించుకున్నామండి. స్తోత్రము స్తోత్రము మహాగణుడ నాయన, నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన నాయన ఈ ఆదివారం దినాన్న ప్రభా, ఈ పునరుత్థాన దినాన్న ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. దేవానికి వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ 40 రోజుల శ్రమ దినాలు నాయన మేము నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రతిరోజు నీ వాక్యాన్ని ప్రభా ఇక వినడానికి ఎంతో మంది ఆసక్తితో వస్తున్నారు ప్రభా. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడే దేవుడు అని మేము నమ్ముచున్నాం ప్రభా. వాక్యమైన గొప్ప దేవుడు నాయన తండ్రి యేసయ్య. అయ్యగారిని అభిషేకించండి నాయన. నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. వాక్యం ప్రభా మాతోనే సూటిగా మాట్లాడేటట్టు నాయన నువ్వు నాయన అయ్యగారి నోట్లో మీరు ఉండండి ప్రభా. దేవా ప్రతి మాట కూడా తండ్రి నాయన నువ్వు మాట్లాడుతున్నావని మేము ఉద్దేశించిన ఆయన జ్ఞానంతో వినే శక్తిని మాకు దయచేయండి నాయన. మీరు విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నాయన దాన్ని పాటించే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. నాయన ఈ 40 రోజులు ప్రభా ఎంతో మందిని శ్రమలను జ్ఞాపకం చేసుకుంటారు ప్రభా. నాయన శ్రమలను జ్ఞాపకం చేసుకొని మేము దుఃఖించడం కాదు కానీ ప్రభా, మాలో ఉన్న పాపాలను విడిచిపెట్టి ప్రభా నీ రక్తానికి మేము విలువగా నాయన
బ్రతికే బ్రతుకులు మాకు దయచేయండి నాయన. నాయన రానున్న రోజున మీకు సాక్షులుగా బ్రతికే బతుకులు మాకు దయచేయండి ప్రభా. దేవా నేను నిర్లక్ష్యంగా మీ వైపు మేము ఉన్నామేమో ప్రభా, మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశామేమో తండ్రి. నాయన మమ్మల్ని క్షమించండి దేవా. నీకు వందనాలు 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 నాయన. నాయన నాయన నీ సన్నిధి చుట్టూ నాయన నీ దేవదూతల్ని ఉంచి ప్రభా, ఎటువంటి నాయన దురాత్మల లోనికి రాకుండా ప్రభా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించండి. నీ వాక్యమైన ఖడ్గాన్ని ప్రభా వాళ్ళ హృదయంలో నాటుకునడానికి నాయన నువ్వు సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య శక్తి గల నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. Hallelujah. అందరూ కూర్చోండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మళ్ళా ఒకసారి ప్రభువు మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి గడిచిన కాలం అంతట్లో కూడా ఆయన మనల్ని కాపాడుకొచ్చి మరి సజీవులుగా ఉంచి ప్రభు సన్నిధిలో ఈ యొక్క మందిరంలో ఈ విధంగా కూడి మనందరం దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన్ని నామాన్ని గణపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప యొక్క అవకాశాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకి నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరి కొన్ని మాటలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశపడుతున్నాం, మన వినాలని. అయితే ఆ మాటలను బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలని, అవసరమైతే మన జీవితాన్ని కావాల్సిన దిద్దుబాటును అనుగ్రహించి దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం జీవించాలి. చెప్పేది నేను కాదు కానీ దేవుడే తానే పరిశుద్ధాత్మ దేవుడిగా ఇక్కడ ఉంటూ మనకి మంచి మాటలు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి అనేకమైనటువంటి మాటల ద్వారా ప్రభు ప్రతి వారము మనల్ని తృప్తిపరుస్తున్నాడు. అలాగే ఈ యొక్క శిలువ ధ్యాన కూటాల్లో కూడా మరి బహు బలంగా దేవుని యొక్క మాటలు, మరి నేనే కాకుండా అనేక మంది యొక్క వాక్య భాగాలను పంచుకుంటూ మనల్ని తృప్తిపరుస్తున్నాం. దేవుడి రీతిగా మనతో మాట్లాడుతున్నందుకు కూడా ప్రభుకు వందనాలు చెల్లించుకుంటుంది. ఉదయకాల సమయంలో కూడా ఈ పరిశుద్ధమైన మరొక మాటతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆ మాటల్లో మరి ప్రాముఖ్యమైన మాట ఇది నిబంధన మాట. ప్రభువు మనతో చేసుకుంటున్నటువంటి నిబంధనలు. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ఆయన జనాంగముగా ఆయన చేసుకుని వారితో నిబంధన చేసుకుని వారిని ప్రియమైన బిడ్డలుగా ఉంచి మరి వారిని ఆశీర్వదించాలని ఎంతగానో ఆశపడుతూ మరి వారి పట్ల మరి అనేకమైన విషయాలు తెలియజేశాడు. వారికి కొన్ని కట్టడన్న ఆజ్ఞలు కూడా విధించాడు. వాటిని పాటించమంటున్నాడు. ఈ విధంగా మీరు పాటిస్తే మీరు అనేకమైనటువంటి మేలుతో మరి గొప్ప జనాంగంగా నిన్ను చేస్తానని ఇశ్రాయేలు జనాంగంతో ఆయన వాగ్దానం చేశాడు, నిబంధనలు చేసి ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో మరొక మరి నిబంధన గురించి మనము తెలుసుకున్నాం. దేవుడు మరి మనుషులతో నిబంధన చేస్తూ ఉంటున్నాడు కదండి. మరి నిబంధన చేస్తూ తనకిష్టమైన రీతిలో మరి ఆయన మనుషుల్ని నడిపించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో మరి ఆ దేవుడు మొట్టమొదటిగా మనుషులతో చేసిన నిబంధన, ఏ మనుషునితో మరి నిబంధన చేసి ఉన్నాడు అనేసి మనకు ఎవరికైనా తెలుసండి? ఏ మనుషునితో మొట్టమొదటిగా దేవుడు నిబంధన చేసి ఉన్నాడు? ఏంటండి? అబ్రహాముతో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. అంతేకాకుండా మొట్టమొదటిగా నోవాహుతో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నరుల యొక్క చెడుతనము ఈ భూమి మీద ఎంతో గొప్పదనేసి ఆ చెడుతనాన్ని తీసివేయాలని, అంతేకాకుండా నరుల యొక్క మరి హృదయము కేవలము వారి ఊహంతా కూడా చెడ్డదనేసి దేవుడు చూసినప్పుడు వారి ఆ యొక్క చేసినటువంటి నరులు చేసినందుకు ఆయన హృదయంలో ఎంతగానో సంతాపం చెంది ఉన్నాడు అంటండి.
మరి ఆదాము అవ్వను సృష్టించాడు. తర్వాత ఆయన మరి మాట వారి యొక్క ఆజ్ఞకు లోబడలేదనేసి ఆయన ఎంతో బాధపడి ఉన్నాడండి. తర్వాత ఆదాముని అవ్వల్ని ఆ యొక్క ఏదైనా తోట నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు భూమిని నిండించమనేసి తెలియజేసినట్లుగా తెలియజేశాడు. మరి వారి ఎంతో వారి యొక్క హృదయ ఆలోచనలు ఎంతో చెడుగా ఉన్నాయనేసి దేవుడు చూసినప్పుడే దాన్ని నొచ్చుకుని మరి ఏం చేశాడంటే తాను సృష్టించిన ఈ మనుషులను అందరినీ కూడా మరి నాశనం చెయ్యాలన్నంతగా మరి దేవుడు మరి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. మరి దాని గురించి మరి యొక్క ఈ జల ప్రయాణాన్ని రప్పించి మనుషులందరినీ నాశనం చేయాలని చూచి ఉన్నాడు. అంతేకాకుండా మరి ఆ తరముల్లో మరి నోవహు తరముల్లో మరి దేవుడు చూసినప్పుడు ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనిపించి ఉన్నాడు అంటండి కదా. మరి ఆ యొక్క సందర్భాన్ని ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకున్నాడు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుకనే ఆయన జల ప్రళయముతోటి మనుషులందరినీ కూడా అంతమొందించాలని మరి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఎంత నచ్చుకుంటే తాను నిర్మించినటువంటి మనుషుల్ని ఎంతగానో ఆశపడి తాను చేసుకున్నటువంటి ప్రణాళిక చొప్పున నరులను సృజించినప్పుడు ఆ నరులు ఏమొచ్చారంటండి, వారు ఎంతో వారి యొక్క చెడుతనము భూమి మీద మరి విస్తరించిపోయిందంటండి. భూమి అంతా కూడా నరుల చెడుతనంతో ఉండిపోయినప్పుడు అది ఎంతో గొప్పదిగా మరి ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి నోవహుని జ్ఞాపకం చేసుకుని ఆ తరాల్లో ఎవరైతే మరి నీతిమంతంగా జీవిస్తున్నాడో మరి వారిని బట్టి వారి కుటుంబాన్ని రక్షించుకుని మరలా యొక్క మానవుడి యొక్క సృష్టిని మరి యొక్క నరులందరినీ కూడా మరి వృద్ధి చెందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తున్న 8వ వచనం ఏమంటున్నాడంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై ఉన్నాడు అంటండి. యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడిగా మరి నోవహు మాత్రమే ఇక్కడ ఉంటున్నాడు కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ నోవహు యొక్క కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆశపడ్డాడండి. కనుక ఇక్కడ ఏమంటాడు దాని కింద వచ్చిన మరి నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండిన కనుక దేవుడు నోవహుని మరితో నడిచిన వాడిగా కూడా ఉంటున్నాడు. కనుక ఏం చేశాడంటే దేవుడు మరి నోవహుని నోవహు కుటుంబాన్ని రక్షించుకుంటానికి మరి అతను ఒక నిబంధన చేశాడండి. జల ప్రయాణం రప్పించాడు. 40 దినాల రాత్రనక పగలనక ఆ జల ప్రయాణ ప్రచండమైనటువంటి ఆ నీరుని రప్పించి మానవాడందరినీ కూడా మరి నాశనం చేసి దేవుడు మరి తన యొక్క కోపాన్ని చల్లార్చుకుని అయితే దేవుడు మరి యొక్క నోవహుతో గురించి మరి ఆయన యొక్క దృష్టిలో కృప పొందిన వాడిగా నోవహు ఉంటున్నాడంట. మరి అంతేకాకుండా ఆయన తరాల్లో మరి నోవహు తరములో నీతిపరుడుగా ఉంటున్నటువంటి ఈ నోవహు మీద జారిపడి దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధనని చేసుకున్నాడంట. మరి ఇంకెప్పుడు కూడా ఇంత భయంకరమైనటువంటి జల ప్రయాణాన్ని నేను రప్పించను, మానవాడు అందరినీ కూడా ఈ విధంగా నేను నాశనం చేయనని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన 18వ వచనంలో అదే అధ్యాయంలో ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రులు ఆ వాడలో ప్రవేశించమని దేవుడు నోవహుతో చెప్తున్నాడండి. ఒక నిబంధన చేసుకుంటున్నాడు నోవహుతోటి. అది స్థిర నిబంధన. ఆ నిబంధన నేను స్థిరపరుస్తాను. ఇంకెప్పుడు కూడా ఇంత భయంకరమైనటువంటి ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయేలాగా నేను జలప్రళయాన్ని నేను రప్పించనని మరి నోవహుతో ఒక నిబంధన చేసుకున్నాడంట. అది స్థిర నిబంధన. ఈ ఉదయకాల సమయంలో మనము నిబంధన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నామండి. అక్కడక్కడ ఒకవేళ జలప్రళయాలు రావచ్చు, అక్కడక్కడ భూకంపాలు రావచ్చేమో, కానీ ఇంత భయంకరమైనటువంటి జలప్రళయంతో నేను మరి నాశనం చేయననేసి నోవహుతో ఈ యొక్క
దేవుడు నిబంధన చేసుకుంటున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నామండి. నోవాహుతో చేసుకున్నటువంటి నిబంధనకు గుర్తుగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక గుర్తును వేశాడండి. అదే ఒక ధనుస్సును వేసి మరి అది గుర్తుగా ఉంచాడంటండి ఒక నోవాహుతో. ఈ విధమైనటువంటి నిబంధన నోవాహు తన కుమారుని దేవుడు రక్షించుకున్నాడు. మరి వారిని బట్టి మరి మరి మిగతా యొక్క జన ప్రపంచంలో యొక్క జనులందరూ కూడా వృద్ధి చెందడానికి దేవుడు ఒక ఏర్పాటును చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నిబంధన అండి, మరి నోవాహుతో చేసిన నిబంధన. మరి రెండవ నిబంధన చూద్దాం. ఇందాక సహోదరు చెప్పినట్టుగా అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. అబ్రహాంతో ఏ విధమైనటువంటి నిబంధన చేశాడు? ఆదికాండము 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటను మనము చూస్తున్నాం. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. రెండో నది పేరు గీహోను, అది కుష్టు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు ఈఫ్కేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. చాలా ఇక్కడ ఆది కాండంలో మరి అబ్రహాముతో చేస్తున్నటువంటి నిబంధన ఒకటి ఉందండి. ఏంటంటే 12వ అధ్యాయము మరి తిరిగి ఉంది. 2వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయము. అంతకన్నా ముందు ఒక మాట ఉందమ్మ, చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నిందువు. చాలా ఇక్కడ చూడండి, మరి అబ్రహాముతో చేస్తున్నటువంటి నిబంధన, ఆయన జనాంగాన్ని ఆశీర్వదిస్తాననేసి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. మరి ఎవరైతే ఈ యొక్క నోవాహు నుండి వచ్చినటువంటి షేము నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అబ్రహాము ఈ యొక్క జనాంగాన్ని ఏం చేస్తున్నాను అంటున్నాడంటే, ఏ విధంగా ఆయనతో నిబంధన చేస్తున్నాడంటే, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా నిన్ను చేస్తానని అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ ఉంటున్నాడండి. ఇక్కడ చూస్తున్నాము, భూమి యొక్క సమస్త వంశములు 3వ వచనంలో నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చెప్తా ఉంటున్నాడండి. ఎంత గొప్ప ఆ నిబంధన ఇది. చూసాం కదా, దేవుడు నోవాహుతో చేసిన నిబంధన. రెండవదిగా దేవుడు అబ్రహాముతో చేస్తున్నటువంటి నిబంధన, ఆయనకున్నటువంటి జనాలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాననేసి ఇది చూస్తున్నాం. ఈ యొక్క 2 నిబంధనలే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు 2 నిబంధనలు చేశాడు, కానీ ఈ నిబంధనకి ఏమైనటువంటి పేరును పెట్టలేదండి. ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన చేసిన నిబంధనకి ఒక పేరును కూడా పెడతా ఉంటాడు. మరి 3వ నిబంధన మనము చూద్దాము. లేవీకాండము 2వ అధ్యాయము 13వ వచనంలో ఏం చూస్తున్నామంటే, అక్కడ ఒక నిబంధన చేస్తున్నాడండి. తన యొక్క నైవేద్యాన్ని మరి సేవకులైనటువంటి వారు నీవు అర్పించిన ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ఇది నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నైవేద్యము ఉండవలననేసి ఇక్కడ చెప్తున్నాడండి. లేవీకాండంలో మరి దేవుడు తన యాజకులైన వారికి, లేవీలకు, సేవకులకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు అర్పణలు అర్పిస్తూ ఉంటారు కదా మీరు యాజకులైన వారు, దేవునికి అర్పించే ఈ నైవేద్యాలు, ఈ అర్పణములో ప్రతి నైవేద్యంలో విధిగా ఏం చేర్చాలంటాడంటే, ఇక్కడ ఉప్పును చేర్చాలనేసి ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞని వీళ్ళకి ఇస్తున్నాడండి. దేవుడు మోసేకు సెలవిచ్చినట్లుగా, ఆయన యాజకులకు సెలవిచ్చినట్లుగా వారు అర్పించే ప్రతి అర్పణములో నైవేద్యములో ఉప్పును చేర్చాలనేసి ఇక్కడ దేవుడు ఖండితంగా వారికి ఆజ్ఞాపిస్తున్నాడు కదండి. మరి ఈ యొక్క ఉప్పు లేనటువంటి మరి ఆహార పదార్థాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలిసిన కదండి. మరి అందుకే దేవునికి అర్పించే ఈ నైవేద్యాలు కూడా ఎలా ఉండాలంటే, అది రుచికరముగా దేవునికి ఉండాలి, ఇంపుగా ఉండాలి. కనుక మరి అక్కడ ఉన్నటువంటి సేవకులకి, లేవులకి దేవుడు చెప్తున్నాడు, ఈ నువ్వు అర్పించే ప్రతి అర్పణములో ఉప్పు విధిగా మరి జోడించి
చేర్చి నాకు నీ అర్పణలో అర్పించాలనేసి దేవుడు ఈ యొక్క సేవకులకి, యాజకులకి, లేవీలకి అందరికీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క ఉప్పు ఎల్లప్పుడూ మరి ఏ విధంగా ఉంటుందో మనము జ్ఞాపకం చేసుకుంటాం. మరొక నిబంధన మనం చూద్దాం. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు. ఇశ్రాయేలు అయినటువంటి ఆయన యొక్క సేవకులకి, యాజకులకి దేవుడు ఈ నిబంధన చేస్తున్నాడండి. మూడవ నిబంధన కూడా మనం చూద్దాం. ఒక నిబంధన దేవుడు దావీదుకి తో ఏ విధమైనటువంటి నిబంధన చేస్తున్నాడు ఇక్కడ చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 13వ అధ్యాయము 5వ వచనములో ఈ యొక్క నిబంధన మనం చూస్తాం. దేవుడు దావీదుతో చేస్తున్నటువంటి నిబంధన. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాచాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చాడు. ఇక్కడ మరి 4వ నిబంధనగా మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మరి దావీదుతో నిబంధన చేస్తున్నాడండి. ఏమని నిబంధన చేస్తున్నాడంటే మరి నీ యొక్క సంతానములో ఇశ్రాయేలు రాజ్యం మీద మరి రాజ్యాన్ని ఏలడానికి ఎల్లప్పుడూ ఒక దావీదు నుండి వచ్చినటువంటి సంతతిలో నుంచి ఒక సంతతిని ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క పరిపాలన చేస్తారనేసి ఒక నిబంధన దేవుడు ఇక్కడ చేస్తున్నాడండి. ఈ నిబంధన ఎలా ఉందంటే భంగము కాచాలనేటువంటి నిబంధన అంటే అక్కడ ఫుట్ నోట్ లో ఆ కింద ఉంటుంది చూడండి ఒక మాట. మరి భంగము కాచాలనే నిబంధన, ఉప్పు నిబంధన అనేసి కింద అక్కడ మరి ఫుట్పాత్ లో ఉంటుంది. ఇందాక ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలు మరి యొక్క దైవ సేవకులు, యాజకులు అర్పించే ఆ నైవేద్యానికి ఉప్పు చేర్చమంటున్నాడు. ఇక్కడ దావీదు యొక్క మరి సంతతి వారు ఆ యొక్క నిబంధన, ఈ యొక్క రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించడానికి దావీదు సంతతిలో నుంచి ఒక కుమారుడు ఎల్లప్పుడూ ఉంటాడనేసి ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధనే ఉప్పు నిబంధన అన్నట్లుగా ఇక్కడ అంటే అది ఎప్పుడు కూడా భంగము కాజాలదంటండి, భంగం అవదంటండి. మరి దావీదు మొదలుకొని యేసుప్రభుల వారి వరకు ఆ సింహాసనం మీద దావీదు యొక్క కుమారులే ఆ సింహాసనాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తారనేసి దేవుడు ముందుగానే తెలియజేశాడండి. అదొక నిబంధనగా ఉంచి ఉన్నాడంట. చూసారు కదా. మరి అదే మాటను ఇంకో మాట ఇర్మియా ప్రవక్త ద్వారా మరి సెలవిస్తున్నాడు. జరగబోయే విషయాలు ఏ విధంగా మరి తన యొక్క ప్రవక్తలతోటి దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడో చూద్దాం. ఇర్మియా 33వ అధ్యాయము 17వ వచనములో ఏమంటున్నాడంటే ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండేవాడు ఒకడు దావీదునకు ఉండక మానడనేసి దేవుడు సెలవిస్తున్నాడండి. ఇదే మాటనే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మరి ప్రత్యక్షపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడండి. మరి దావీదు యొక్క సింహాసనము ఇశ్రాయేలు మీద మరి పరిపాలించడానికి దావీదు నుంచి ఆయన యొక్క సంతానంలో ఎవరో ఒకడు ఉండక మానడనేసి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇది ఒక నిబంధనగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడండి. చూసాం కదా. మరి దేవుడు నోవాహుతో చేసుకున్నటువంటి నిబంధన, అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన, అలాగే ఇశ్రాయేలు ప్రజలు మరి వారి యొక్క సేవకులు, యాజకులతో చేసుకున్నటువంటి నిబంధన మనం చూసాము. ఆఖరిగా మరి దావీదుతో దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. అతని నిబంధనని మాట ఇచ్చి నెరవేర్చుకోకుండా ఉండే దేవుడు కాదండి ఆయన. కనుక ఆయన నిబంధన ఇస్తున్నాడు, ఆ నిబంధనని నెరవేర్చుతున్నాడు అండి. నోవాహు విషయంలో దేవుడు ఆ నిబంధనని నెరవేర్చాడు. మరి అలాగే అబ్రహాము విషయంలో దేవుడు ఆ నిబంధనని నెరవేర్చాడు. తన యాజకుల పట్ల, తన సేవకుల పట్ల ఆ నిబంధనని నెరవేర్చాడు. అంతేకాకుండా తన రాజులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి దావీదుతో నిబంధన చేసి దాన్ని స్థిరపరచాడండి, దాన్ని నెరవేర్చాడు. అంతేకాకుండా తన ప్రవక్తల ద్వారా తన ప్రవచనాలు తెలియజేసి మరి ఈ నిబంధనలను నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఏమంటాడంటే ఇర్మియా 33 అది ఇంకా చూసిన అధ్యాయంలో 21వ వచనంలో చెప్తున్నాడు, సూర్య చంద్రులు ఉన్నంత కాలము దావీదు యొక్క సింహాసనం అంట ఎప్పటి వరకు ఉంటుందంటే దేవుని యొక్క నిబంధనలో స్థిరపరచు ఎప్పటి వరకు ఉంటున్నాయంటే ఇర్మియా గ్రంథము 33:21లో దావీదు సింహాసనము కూర్చుండి రాజ్య పరిపాలన చేయ కుమారుడు అతడు ఉండక మానడని
అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థము కాదని మరియు నా పరిచారకులైన లేవీయుల యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమవుతుంది. వ్యర్థమా? ఒకవేళ ఇక్కడ ఏమన్నాడంటే సూర్య చంద్రులు ఉన్నంత కాలము దేవుడు చేసిన నిబంధన భంగము కాదంటండి. సూర్య చంద్రులు ఉండడం ఎంత నిజమో దావీదుకి మరి ఇశ్రాయేలు సింహాసనం మీద దావీదు యొక్క కుమారులు పరిపాలన చేయడము అంతే నిజం అంటే చెప్తున్నాడు. అంటే సూర్య చంద్రులు ఉన్నంత కాలము మరి దావీదు సింహాసనం స్థిరపరచబడుతుందనేసి ఇది ఒక నిబంధన చెప్తున్నాడండి. ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ విధంగా ఈ మాటల్ని మరి తెలియజేస్తున్నాడు. ఆ విధంగా దావీదు నుండి మరి యేసయ్య వరకు ఆ యొక్క సింహాసనము స్థిరపరచబడ్డదండి. ఇందాక మనం చూసాము మరి యాజకులు అర్పించే నైవేద్యములో ఉప్పును చేర్చి మరి ఉప్పు నిబంధన దేవుడు తెలియజేశాడండి, నిబంధనను చేశాడండి. అయితే మనకు ఆశ్చర్యం అవ్వచ్చు, అనేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. దేవుడు నిజమే, దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, ఆదాముతో అబ్రహాముతో నిబంధన చేశాడు, మరి దావీదుతో నిబంధన చేశాడు నిజమే. కానీ ఇదేంటి, ఇది ఒక ఉప్పు నిబంధన ఏంటి? ఉప్పుని ఎందుకు నైవేద్యంలో చేర్చవలసినటువంటి ప్రాధాన్యత దేవుడు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉప్పుకి ఇస్తున్నాడంటే ఉప్పులో ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటి మనకైతే తెలియకపోవచ్చు. మనకు తెలిసిందల్లా మనం ఏమనుకుంటామంటే ఉప్పు అంటే అది ఉప్పుగా ఉంటుంది, దాని లక్షణం అది, మరి అది మనకు వండుకునేటువంటి ఈ ఆహార పదార్థాల్లో ఉపయోగపడుతుంది అనేసి మనం అనుకుంటా ఉంటాం. దేవుడు అయితే ఒకవేళ ఎందుకు ఈ ఉప్పుని ఇంతగా మరి తాను స్వీకరించే ఆగ్రహించే నైవేద్యాల్లో ఉప్పుని ఎందుకు పెట్టమంటున్నాడు? ఉప్పు ఒక విలువ ఏముందంటే మహా అయితే అది ఒక 20 రూపాయలు 25 రూపాయలతో, మరి ఇక పూర్వ రోజుల్లో అయితే 5 రూపాయలకే ఉప్పు దొరికిందండి కదా. మరి అంత విలువలైనటువంటి ఉప్పుని దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరంలో మరి తన నైవేద్యాల్లో తన యొక్క అర్పణలు అర్పించే శ్రేష్టమైనటువంటి అర్పణల్లో ఈ ఉప్పును చేర్చమనేసి దేవుడు తన యాజకులకి సేవకులకి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క పని ఇదేనండి. యేసయ్య చేసే పని ఏంటంటే అనేక మార్లు చెప్తూ ఉంటాను, ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే విలువలేనిదిగా ఉందో మనమందరం కోరుకుంటాం. మనం ఏం చేస్తామంటే లోకంలో విలువైన వారు, గౌరవంలో స్థితిలో ఉన్నవారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారి మీద మన దృష్టి పడతా ఉంటుందండి. దేవుడైతే యేసు ప్రభులో అయితే పరలోక రాజ్యంలోంచి చూస్తూ ఏది ఘనహీనంగా ఉందో ఈ లోకంలో, ఏది బలహీనంగా ఉందో, ఏది విలువలేనిదిగా ఉందో దేవుడు దాని మీద తన దృష్టిని చూసి దాన్ని విలువైనదిగా చేయడం యేసయ్య పనండి. యేసు ప్రభులు వారు అదే చేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అదే మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఉప్పు, విలువలేనటువంటి ఈ ఉప్పు ఒకవేళ మనం ఎంతో ఆహారంలో అది వేసేస్తా ఉంటాం, కానీ దాని విలువను మనకి పెద్దగా తెలియదండి. అయితే ఆ ఉప్పు ఆహార పదార్థంలో లేనప్పుడు దాని విలువ మనకి తెలుస్తూ ఉంటుంది కదండి. అయితే దేవుడు ఉప్పుని ఎందుకు ప్రత్యేకమైన రీతిలో దానికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఈ నైవేద్యాల్లో ఎందుకు చేర్చమని చెప్పాడు. ఒకవేళ ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువుల కంటే బంగారం ఎంతో విలువైందండి, ఆ బంగారాన్ని ఆ యొక్క అర్పణలో చేర్చమని చెప్పొచ్చు కదా. కానీ ఎంతో విలువ తక్కువ ఉన్నటువంటి ఉప్పుని దేవుడు ఎన్నుకొని ఆ నైవేద్యాల్లో పెట్టమనేసి, ఆ యొక్క అర్పణలో పెట్టమనేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు మరి ఆ యొక్క ధన్యతలు చెప్తూ ఆఖరిగా మత్తయి సువార్తలో ఏం చెప్తూ ఉంటున్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని అన్నాడండి. మళ్ళా ఏం చెప్తున్నాడంటే అనేకమైనటువంటి విలువైన వస్తువులాగా మీరు ఉండమనేసి అంటలేదు, కానీ ఆ విలువలేని వస్తువులాగా మీరు ఉప్పై ఉన్నారనేసి దేవుడు యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్తున్నాడు. మనము మరి ఏ విధంగా ఉంటున్నామో మనము దేవుడు కోరుకున్నట్లుగా ఉప్పులాగా ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నామా? అనేకమైన ప్రసంగాలు మనం వినుండొచ్చు, ఈ ఉప్పు గురించి దైవ సేవకులు చెప్తూ ఉండొచ్చు. మరి మీరు ఉప్పులాగా ఉంటున్నారా, ఉప్పు అయితే ఈ విధంగా ఉంటుంది అనేసి వారు చెప్తూ ఉంటున్నారు. కానీ మనం నిజంగానే మధ్యాహ్న కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉప్పులాగా మనం జీవిస్తున్నాము అనేసి మనం ఒకసారి
పరీక్షించుకోవాలి. ఇందాక చదివిన లేవి కాండము 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడండి, ప్రతి నైవేద్యంలో సేవకుడు అర్పించే ప్రతి అర్పణలోనూ ఉప్పును చేర్చాలనేసి మరి దేవుడు ఖండితంగా ఒక నిబంధన చేస్తున్నాడండి. ఇంత చెప్పాను కదండి, దేవుడు చెప్తున్నటువంటి నిబంధనల విషయంలోనే మనం ధ్యానం చేస్తున్నాం. ఆ నిబంధనలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి నిబంధన అండి. ఉప్పుని నైవేద్యంలో అర్పణలో చేర్చి మనం ఆ అర్పణని దేవునికి అర్పించాలంట. అప్పుడే దేవుడు ఆ యొక్క అర్పణని అంగీకరిస్తాడంట. ఉప్పు లేనటువంటి ఆ అర్పణను దేవుడు అంగీకరించడు. అందుకనే మీరు ఉప్పులా ఉండమని ఎందుకు అంటున్నాడంటే, మనము కూడా ఆ విధంగా మరి ఈ లోకంలో దేవునికి మన హృదయాన్ని అర్పణగా అర్పిస్తున్నాం. మనము ఉప్పులాగా మనం ఉండగలుగుతున్నామా? ఉప్పు సారముగా ఉంటుందంటండి కదా. ఉప్పు ఒకవేళ నిస్సారం అయితే ఏమవుతుంది అంటే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడితే అది మరి ఎంతో మరి హీనంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉప్పు నిస్సారం. ఒకవేళ నీ జీవితము నా జీవితము అది సారము లేనటువంటి జీవితం అయితే అది ఆ విధంగానే నరకంలో పడవేయబడి అది తొక్కబడే రీతిగా ఉంటుంది. కనుకనే యేసయ్య అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు ఉన్నారు, మీ జీవితాలు ఉప్పులాగా ఉండాలి, సారము కలిగినటువంటిగా ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. ఇంతకీ ఉప్పు దేవుడు యేసు ప్రభుల వారి నైవేద్యానికి ఎందుకు కోరుకున్నాడంటే, ఉప్పులో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి దేవుడు యేసు ప్రభుల వారు చూశాడంటే, 1-2 గుణాలు లేక లక్షణాలు, ఉప్పుకున్నటువంటి లక్షణాలు చూసి మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ఉప్పు ఎలాగుంటుందండి? అంతా చెప్పాను, ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదండి. అన్ని కూరలు ఉప్పు వేసుకుంటాం. దాని రంగు ఏ విధంగా ఉంటుంది? ఉప్పు తెల్లగా ఉంటుంది కదండి. అది తెలుపు మరి పరిశుద్ధతకి మరి అది సాదృశ్యం అండి. ఉప్పు ఏ విధంగా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. ఉప్పు చెప్తుంది, నేను తెల్లగా ఉన్నాను, ఇదిగో దేవునిలో పరిశుద్ధంగా జీవిస్తున్నాను. మరి నేను పరిశుద్ధంగా ఉంటున్నాను. ఉప్పు మరి దేవుడు అందుకనే కోరుకుంటున్నాడు, ఉప్పు తెల్లగా పరిశుద్ధంగా ఉంటుంది కనుక దేవుడు ఆ నైవేద్యంలో మరి దాన్ని కలపమని చేర్చమని దేవుడు కోరుకుంటున్నాడు. ఉప్పు మనల్ని అడుగుతుందండి. సత్య సువార్త సహవాసంలో ఈ మధ్యాహ్నం యొక్క ఆరాధనకు వచ్చిన మనల్ని ఆ ఉప్పు ఏమడుగుతుందంటే, మీరు తెల్లగా ఉన్నారా అంటే మీరు పరిశుద్ధంగా ఉన్నారని మనల్ని ఉప్పు ప్రశ్నిస్తుందండి, అడుగుతుంది. మరి మనం పరిశుద్ధంగా ఉన్నామా? మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? ఉప్పుకు మన సమాధానం చెప్తామా? ఎస్, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, పవిత్రంగానే ఉన్నాను, నా జీవితం అంతా పరిశుద్ధంగా ఉంటుందని ఉప్పుకు మన సమాధానం చెప్పగలమా? ఉప్పు అది నిలబడి చెప్తుంది, నేను తెల్లగా ఉన్నాను, ఏ మచ్చ డాగు నాలో లేదు, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. కనుకనే ప్రభువు నన్ను కోరుకుని విలువలేని దాని అయినప్పటికీ పరిశుద్ధంగా జీవిస్తున్నాను కనుక ప్రభువు నన్ను కోరుకుని తన మందిరంలో, తన నైవేద్యంలో, తన పరలోకానికి అదొక ధూపంలాగా వెళ్తున్నప్పుడు నన్ను కోరుకున్నాడు దేవుడు. మరి నిన్ను కోరుకుంటున్నాడా? ఏ విధంగా నీ జీవితం ఉంది, ఏ విధంగా నీ యొక్క బిహేవియర్ ఉంది? మరి ఉప్పు అడుగుతూ ఉంటుంది, ప్రశ్నిస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తాం ఈ మధ్యాహ్న కాల సమయంలో? పరిశుద్ధంగా ఉంటే మనము ఎస్ నేను పరిశుద్ధంగా ఉన్నానని మనం చెప్పగలము. కానీ మనం ఒకవేళ అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. నేను చాలాసార్లు చెప్పినట్లుగా సగం పరిశుద్ధంగాను సగం అపరిశుద్ధంగా ఒకవేళ జీవిస్తున్నామేమో, సగం దేవుడు సగం లోకం అన్నట్లుగా మనం జీవిస్తున్నామేమో. మరి ఇక్కడ మరి ఆలోచించుకోవాలి. ఉప్పు వల్లే తెల్లనటువంటి గుణము, ఉప్పు వల్లే పరిశుద్ధమైనటువంటి క్లీన్ అండ్ క్రిస్టల్ గా ఈ ఉప్పు ఉంటుందండి. మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామా? మనం చూస్తున్నాము చాలా మంది తెల్లనటువంటి వస్త్రాలు ధరించుకుంటా ఉంటారు కదండి. పరిశుద్ధంగా ఉండాలి, మంచిది. మరి తెల్లనటువంటి వస్త్రాలు ఉప్పు వల్లే మనం కూడా తెల్లగా ఉందాము, తెల్లనటువంటి వస్త్రాలు ధరించుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది ప్రదేశాల్లో నేను చూస్తూ ఉంటున్నానండి, ఆ పెళ్లిలో ఫంక్షన్లో ఏం చేస్తున్నారంటే చక్కనటువంటి డ్రెస్సులు వేసుకుంటూ మానేసి మరి ఏం చేస్తున్నారంటే ఈ ముస్లిం వ్యక్తుల్ని చూసి నల్లటి డ్రెస్సులు ధరిస్తున్నారండి. ఈ మధ్యన క్రైస్తవులైన వారే, విశ్వాసులైన వారే ఏం చేస్తున్నారంటే ఆ నల్లటి రంగులటువంటి ఆ డ్రెస్సులు వేసుకుని ఆ ఫంక్షన్స్ వస్తాం. నేను అనేక మందిని చూశాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీలో తెలుపు కావాలనేసి, నీలో పరిశుద్ధత కావాలంటే ఇదిగో నేను పరిశుద్ధంగా లేననేసి నల్లనటువంటి బట్టలు వేసుకుని ఆ డ్రెస్సులు వేసుకుని ఆ ఫంక్షన్స్ లో ఆ యొక్క ఏమంటారంటే ఫ్యాన్సీ టైపు ఆ డ్రెస్సులు
వేసుకుని మరి చాలా మంది యవనస్తులు వేసుకుంటూ నేను చూస్తూ ఉంటున్నాను. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఉప్పు వలె పరిశుద్ధంగా తెల్లగాను పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నాను. ఉప్పు అడిగే ప్రశ్నకి మనము సమాధానము చెప్పాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రికలో 1:14-16 చూద్దాము. నేను యేసయ్య ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. నేను పరిశుద్ధుడనై ఉండులాగన చూస్తాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉంటేనే రాయబడి ఉన్నదని. ఇంకా కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో నుండి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని చక్కని మాటలు ఇక్కడ పేతురు రాసిన పత్రికలో ఇక్కడ చూస్తున్నామండి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడంట, మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమని ఇక్కడ చెప్తున్నాడండి. అంతేకాకుండా మనం ఎలా ఉండాలండి, మన విధేయులకు పిల్లలై దేవునికి మనము విధేయులుగా మనం ఈ లోకంలో మనం జీవించాలంట. మరి ఒకవేళ మనకు ఉన్నటువంటి అజ్ఞాన దశ, అజ్ఞానంలో మనం మునుగుతూ ఈ లోకంలో మనం జీవిస్తున్నామేమో, ఒక అజ్ఞాన దశలో నుండి మనకున్నటువంటి ఈ లోకాస్తుల నుంచి ఆ విధంగా మనం ప్రవర్తించుకోకుండా మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక పిలుపు తగ్గట్టుగా మనము ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమని దేవుడు మరి పిలుపునిస్తున్నాడండి. మరి ఉప్పు చెప్పుతుంది మనం పరిశుద్ధులుగా ఉండమని, అది జీవిస్తుంది మరి పరిశుద్ధంగా. మరి ఇక్కడ కూడా యేసయ్య చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులుగా జీవించమనేసి ఇక్కడ తెలియజేస్తుంది. మనం అజ్ఞానులుగానే ఈ లోకంలో ప్రవర్తిస్తున్నామేమో, ఈ లోక ఆచారాలను మనం అనుసరిస్తున్నామేమో ఇక్కడ చూస్తున్నాం కదండి. అజ్ఞాన దశలో ఉండి ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు అనేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక ఆయనగా మనం ప్రవర్తించమనేసి సమస్త ప్రవర్తన యందు ఆయనను అనుసరించి పరిశుద్ధులుగా ఉండమనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే లోకానికి మనం వేరే లోక ఆశలను బట్టి మనం ఉండిపోకోకుండా మనం పరిశుద్ధంగా ఉండమని మరి యేసయ్య మనకు చెప్పుతున్న మాటలను మనం వినాలి. ఒకవేళ ఇంతవరకు సంపూర్ణంగా దేవునికి మనము పరిశుద్ధులుగా జీవించలేకపోతున్నామేమో, కొన్నిసార్లు తప్పిపోతున్నామేమో, ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువులో మనం పరిశుద్ధులుగా జీవించి సంపూర్ణంగా జీవించి ఆయన యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకున్న మేలుని పొందుకునే విధంగా మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా మలుచుకుందామండి. ఇక్కడ మనం చూస్తున్నాం. రెండోది, ఉప్పు గురించి ఎంత చక్కనటువంటి మరి సాక్ష్యం మనకి ఉప్పు తెలియజేస్తూ ఉంటుందండి. ఇంతకీ ఈ ఉప్పు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉప్పు నిబంధన కదా మనం మాట్లాడుతున్నాం. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో నుంచి ఉప్పు వస్తుంది, మనందరికీ తెలుసు. అయితే సముద్రంలో ఉండిపోతుంది ఉండదండి. అది ఉప్పు ఏమవుతుందంటే సముద్రం నుంచి వేరుపరచబడుతుంది అనమాట అండి. ఆ ఉప్పు చెప్తుంది, నేను సముద్రం నుంచి వేరుపరచబడ్డాను కనుక మీరు కూడా. సముద్రం దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం అంటిది. ఆ యొక్క లోకంలో నుంచి మనమే వేరుగా ఉన్నామని యొక్క ఉప్పు మనకి సలహా ఇస్తుందండి. ఈ యొక్క పాపం మనకి చెప్తుంది. మరి ఈ యొక్క పాపాన్ని నుంచి దూరంగా ఉండమంటుంది, లోకాన్ని నుంచి దూరంగా ఉంటుంది. అది సముద్రం నుంచి వేరయ్యి మరి అనేక మందికి ఉపయోగకరంగా ఈ ఉప్పు ఉంటుంది కనుక మనం కూడా మరి వేరే ఉన్నాయా? పాపం నుంచి నువ్వు వేరే ఉన్నావా? ఇంకా నీలో ఇంకా కొన్ని పాపాలు నీ యొక్క హృదయంలో టెస్ట్ చేసుకుని ఉన్నాయేమో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలండి. అటువంటి పాపాలు ఒకవేళ మన హృదయంలో ఇంకా ఉంటే, పాపపు జీవితం మనం జీవిస్తూ ఉంటుంటే మనము దాని యొక్క శిక్షను మనము భరించవలసి ఉన్నదండి. మరి దేవుడు చాలా ఖండితంగా ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఉప్పును మన మధ్యకి తీసుకొచ్చాడు. ఉప్పు ద్వారా నిబంధనలు మన దేవుడు స్థిరపరుస్తున్నాడండి. అది సముద్రం నుంచి వేరైనట్లుగా మనము కూడా లోకము నుంచి పాపం నుంచి మనం వేరే ఉండమంటుందండి. ఉప్పు నేర్పుతున్న పాఠం మనం చూసాం కదండి. మరి ఈ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయము 40వ వచనంలో మనం
చూద్దాము. మరి పేతురు కూడా ఒక మాట చెప్తున్నాడండి. ఈ లోకంలో జీవిస్తున్న మూర్ఖులైనటువంటి వారితోటి, అజ్ఞానులైన వారితోటి మరి వారు చెప్తున్న మాట ఏంటంటే, పేతురు ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఆ. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి చెప్తున్నారండి. అంటే పేతురు సమయంలో కూడా ఆ యొక్క ప్రజలు ఏ విధంగా ఉంటున్నారంటే, మనకలాగే అజ్ఞాన దశలో ఉండిపోతున్నారు, మనకలాగే మూర్ఖులాగా జీవిస్తున్నట్టున్నారేమో. కాబట్టి పేతురు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మూర్ఖులైన ఈ తరము వారి నుండి మీరు వేరమ్మంటున్నాడండి. మరి సముద్రం నుంచి ఉప్పు వేరైన మాదిరిగా మనలో కూడా పాపం నుంచి వేరేమంటున్నాడు. మూర్ఖులైన తరం అంటండి. ఈ తరం ఎలా ఉంటుందంటే మూర్ఖంగా ఉంటుందని మనం జీవించే జీవిత విధానము, ప్రభువును విస్మరించి మనము మూర్ఖంగా మనం జీవిస్తూ ఉంటున్నాము. అందుకనే కదండి మన సంఘంలో అనేక మంది అన్ని కుటుంబాలు ఉండగా మరి దేవుని సన్నిధికి వచ్చిన వారు కొంతమందే, మరి వారు ఇంకా మూర్ఖత్వం నుంచి బయటికి రాలేదండి. ప్రభు యేసయ్య నిజమైన రక్షకుడని వారు అంగీకరించలేకపోతున్నారు. కనుకనే వారు అందుకనే పేతురు అంటాడు, మూర్ఖ తరము నుంచి మీరు వేరే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును స్తుతించమనేసి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఏ విధంగా ఉప్పు అయితే వేరే ఉందో మరి సముద్రానికి మనం కూడా పాపానికి, ఈ మూర్ఖ తరమానికి మనం వేరే మరి పరిశుద్ధంగా మనం జీవించాలనేసి మరి యొక్క పేతురు ద్వారా కూడా మనము మరి హెచ్చరింపబడుతున్నాం. మన సహవాసానికి మరి లోకముకి వేరే ఉంటున్నామా, ఏ విధంగా మన సహవాసం ఉంటుందో మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన సహవాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఉప్పులాగా మరి మనం ఉండగలుగుతున్నామా, మరి ఏ విధంగా మనం ఉండగలుగుతాం. విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు మన సహవాసాలు అవిశ్వాసులతో మనం సహవాసం చేస్తున్నామా, మన యొక్క దినచర్య మరి గతించిన దినాల్లో ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మన సహవాసాలు ఉన్నాయో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బియ్యం ఉంది కదండి, రైస్ మన సహవాసం గురించి మాటలు మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఆ బియ్యం అంటే పసుపు దగ్గరికి వెళ్ళి పసుపులో కలిపితే బియ్యం ఏమవుతాయండి, అది అక్షంతలు అవుతాయి కదండి బియ్యము. అదే బియ్యము మరి పాలు బెల్లం ఉన్న దాంట్లోకి వెళ్ళి కలిస్తే ఏమవుతుంది, అదే బియ్యము పరమాన్నం కింద తయారవుతుంది అంటే బియ్యం ఒకటే, అది చేసే సహవాసం ఏ విధంగా ఉంది. అది పసుపులోకి వెళ్తే దాని యొక్క సహవాసం వేరేగా ఉంటుంది. అదే పాలు బెల్లంతో వెళ్తానంటే అది పరమాన్నముగా మారుతూ ఉంటుంది. కనుక అందుకని పేతురు చెప్తున్నాడు, ఈ వక్రజనం నుంచి మనం వేరే అవ్వాలంట. మన సహవాసము విశ్వాసులతో ఉండాలంటండి, మన సహవాసము సేవకులతో ఉండాలంటండి, మన సహవాసము భక్తి గల వారితో మన సహవాసం ఉండాలంట. మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకసారి పరీక్ష చేసుకుందామండి. మన సహవాసం ఎలాగుంది, ఎవరితోటి మనం సహవాసం చేసుకుంటున్నాము. మనం వేరే అవ్వాల్సిన పరిస్థితుల్లో అయితే కనుక అవిశ్వాసం నుంచి మనం వేరవ్వాలండి. పాపాన్ని నుంచి మనం వేరయ్యి దేవునికి దగ్గరగా ఉండి దేవునితో మనము సహవాసం చేయాలి. ఈ విధంగా మన సహవాసం గురించి తెలుస్తున్నాం. వర్షం నీళ్లు బురదలో పడితేనంటండి అది బురద నీళ్లుగా తయారవుతూ ఉంటాయంటండి కదా. మరి అదే వర్షం నీళ్లు ఒకవేళ ఒక సమయంలో ఆలి చెప్ప మరి తను ఓపెన్ చేసుకున్న పరిస్థితుల్లో ఆ యొక్క వర్షం నీటి చుక్క కనుక ఆలి చెప్పులో పడితే అది ఎలా తయారవుతుందో ఒక ముత్యం లాగా తయారవుతుంది అంటండి. అందుకనే మన సహవాసాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలండి. ఇటువంటి మరి మంచి సహవాసాలు మనం కలిగి ఉన్నామా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉప్పుని దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఉప్పు గురించి అనేక విషయాలు లక్షణాలు మనం చూస్తాం. ఉప్పు తెల్లగా ఉంటుంది, అది పరిశుద్ధంగా జీవిస్తుందండి. ఆ విధంగా మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమనేసి ఉప్పు మనకు తెలియజేస్తుంది. ఉప్పు సముద్రానికి వేరవుతుంది. మనం కూడా సముద్రానికి సాదృశ్యమైనటువంటి పాపాన్ని నుంచి లోకాన్ని నుంచి దూరం అంటున్నాడండి. అందుకని అంతే కాకుండా ఉప్పుకున్నటువంటి ఇంకో లక్షణం ఏంటంటే అది కలిసి జీవిస్తుంది అంటండి. అంటే ఉప్పు కలిసిపోతుందంట. మీరు దేంట్లో వేసినా, ఒక నీటిలో వేసినా, మరి ఒక కూరలో వేసినా, దేంట్లో వేసినా కూడా కలిసిపోయే గుణము ఉప్పుకుంటుందంట. అంతేకాకుండా ఉప్పుకున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే అది కరిగిపోతూ ఉంటుంది అంటండి. ఉప్పు కూరలో వేసినా నీటిలో వేసినా మరి అది ఏమవుతుంది అంటండి, అది కరిగిపోయే లక్షణం ఉందంటండి. మరి అది మనకు తెలియజేస్తున్న మాట మనం ఎలా ఉండాలో. నేనైతే కరిగిపోతాను నేను, కానీ మీరు ఏ
విధంగా ఉంటున్నారు. ఒకవేళ కఠినాత్మలుగా మనం జీవిస్తున్నామా, లేక కరిగిపోయే లక్షణాలు మనము కలిగి ఉన్నామా? అది కూరలో వేసినా దేంట్లో వేసినా కూడా కరిగిపోద్ది. ఉల్లిపాయలు కనపడుతూ ఉంటాయండి మన కూరలో కదా, పచ్చిమిరకాయలు కనపడుతూ ఉంటాయి, కరివేపాకులు కనపడుతూ ఉంటాయి మనకి, కానీ ఉప్పు మనకు కనపడదండి. ఎందుకంటే ఒకవేళ ఉప్పు కనుక దాంట్లో వేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి? అందుకని అది అంటది, అన్ని వేసి చూడు, ఉప్పు వేయకోకుండా చూడు అది ఎలా ఉంటుందో, అన్ని వేసిన తర్వాత నన్నేసి చూడు అది ఎలా ఉంటుంది అనేసి ఉప్పు మనకు తెలియజేస్తుందండి. ఉప్పు యొక్క ప్రాముఖ్యత మనము చూస్తూ ఉంటున్నాం. అది కరిగిపోయే లక్షణం అండి అది అనుకున్నది. మరి ఆ కూరలో ఉప్పు కనపడుతుందండి మనకు, అది మనకు కనపడదు. ఇవన్నీ కనపడుతూ ఉంటాయి, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కనపడతాయి, కానీ ఉప్పు కనపడదండి. దానికి ఉన్నటువంటి మంచి లక్షణం, ఉత్తమమైన లక్షణం ఏంటంటే అది కరిగిపోతూ అది దాన్ని ఎవరికి కూడా కనపరచుకోదంటండి. చూసారా ఎంత మంచి మాట ఇది. అది ఉప్పు దాని యొక్క రుచిని మనకి ఇస్తూ ఉంటారు, కానీ అది ఎక్కడా కనపడదంటండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదైనా ఒక చిన్న పని చేసినప్పుడు అది అందరికీ కనపడాలని తాను ఎంతగానో మరి తాపత్రయపడతా ఉంటారండి. చేసింది చిన్నదే, చేసిన చిన్న సహాయానికి మరి వాళ్ళు ఎంతగానో మరి పొగడాలని కొంతమంది కోరుకుంటా ఉంటారండి కదా. మరి అయితే ఉప్పు అయితే ఆ విధంగా అందండి, మరి అది కరిగిపోతుందంట, కానీ అది ఎక్కడ కూడా తాను కనపరుచుకోదంటండి. యేసు ప్రభువు వారు కూడా ఇదే మన నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఎంతో ప్రాణత్యాగం చేశాడు, ఆయన ఎంతో గొప్ప కార్యాన్ని శిలువ మీద చేశాడు, కానీ తాను ఎక్కడా కూడా నేను ఎంత అంతని ఎక్కడా కూడా ప్రత్యక్షపరచుకోలేదండి. ఆయనకున్న శక్తి ఎంతో గొప్ప శక్తి ఈ లోకంలో, ఏదైనా చేయగల శక్తి. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే తాను సమస్తాన్ని విడిచిపెట్టుకుని తాను తగ్గించుకొని నీ నిమిత్తము నా నిమిత్తము ఈ లోకానికి వచ్చాడండి. వచ్చి తాను ఆయన ఏమయ్యాడంటే కరిగిపోయాడు అంటండి. ఉప్పు మాదిరి ఏ విధంగా అయితే కరిగిపోతుందో యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలోకి వచ్చి మన నిమిత్తము కరిగిపోయినటువంటి విషయాన్ని మనము చూస్తున్నాము. అందుకని దేవుడు ఈ ఉప్పుని ఎన్నుకున్నాడండి. అన్ని లక్షణాల్లో కల్లా ఈ లక్షణం నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే తాను చేస్తుంది ఉప్పు, తాను లేకపోతే ఈ ప్రపంచంలో మరి ఏది కూడా మరి తినడానికి సరైన ఆహారం ఉండదండి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటున్నాయండి. అందుకని దేవుడు ఉప్పుతో కలిపినటువంటి నిబంధనలను చేసి ఉన్నాడండి. మరి సౌత్ ఇండియాలో మనము బియ్యాన్ని రైస్ని ఎక్కువగా మనము వాడుతూ ఉంటాం కదండి ఈ దక్షిణ భారతదేశంలో. అలాగే ఉత్తర భారతదేశంలో బియ్యం ఎక్కువ వాడరండి, అలా రైస్ ఎక్కువగా వాళ్ళు తినరు. ఎక్కువగా వాళ్ళు తిన్నది ఏంటంటే గోధుమలు తింటూ ఉంటారు. అంటే మరి దక్షిణ భారతదేశం వాళ్ళు ఉత్తర భారతదేశం వాళ్ళు మరి కలిపి తినేది ఏంటంటే ఉప్పు. ఆ చపాతీలో కానీ మన ఆహార పదార్థంలో కానీ ఉప్పు లేకోకుండా ఏ భారతదేశంలో కానీ ఏ ప్రపంచంలో కానీ మరి ఎవరో కూడా మరి వాడుకోకుండా ఉండరండి. అందరూ కూడా ప్రపంచంలో ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా, మరి ఆఫ్రికా దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉప్పుని ఉపయోగించుకున్నట్లుగా మరి దేవుడు దాన్ని సృష్టించాడండి. అయితే దాని విలువ చాలా తక్కువే, అయినప్పటికీ కూడా ప్రభువు దాని యొక్క రుచి అందరికీ ఉపయోగపడేలాగా చేశాడు. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా దీన్ని చేసి ఉన్నాడు. చూస్తున్నాం కదా. అంతేకాకుండా ఉప్పుకున్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే అది పాడైపోతున్నటువంటి వస్తువుల్ని ప్రిజర్వ్ చేస్తుంది అంటండి, అది భద్రపరుస్తుంది అంటండి. వస్తువులు పాడైపోకుండా మనకు తెలుసు కదండి, ఈ యొక్క గొర్రె మేక చర్మాలని ఏం చేస్తారంటే ఉప్పును రాసి ఆ చర్మాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేస్తూ ఉంటారండి. మరి ఎంతో దూర ప్రాంతాలకి ఆ చర్మాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ చర్మాల ద్వారా మరి అనేకమైనటువంటి మనకి ఈ లెదర్ వస్తువులు తయారు చేస్తూ ఉంటారు కదండి. ఆ లెదర్ వస్తువులని తయారు చేయడానికి ఈ యొక్క చర్మం చాలా ఖరీదైందండి. మేక చర్మం కానీ గొర్రె చర్మం కానీ మీరు ఎప్పుడైనా అడగండి వెళ్ళి, మాంసానికంటే ఎక్కువ ఖరీదు అనమాట అండి. ఎందుకంటే ఈ యొక్క వస్తువులన్నింటిని తయారు చేయడానికి ఆ యొక్క చర్మము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చర్మము పాడైపోకుండా ఉండడానికి ఈ యొక్క ఉప్పుని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటున్నారు. అంటే పాడైపోయే స్థితిలో ఉన్నటువంటి మరి జీవితాన్ని కట్టడానికి, బాగుపరచడానికి, ప్రిజర్వ్ చేసి ఉంచడానికి ఈ ఉప్పు బాగుపడుతుందని ఇది ఒక నిదర్శనం అండి. ఇది ఒక సాదృశ్యంగా మన మధ్య దేవుడి యొక్క ఉప్పును ఉంచాడు కదండి. ఈ యొక్క పాడైపోయినటువంటి విషయాల్ని మరి యొక్క వస్తువుల్ని ఇది
బాగు చేస్తుందంటండి. ఇదే ఉప్పు నిబంధన అనమాట అండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిబంధన గురించి మనం చూసాము కదా, నోవహు గురించి, అబ్రహాము గురించి, దావీదు గురించి రకరకాలైనటువంటి నిబంధనలు చూసాం. కానీ దేవుడు ఎక్కడ దాన్ని ఒక నిబంధన అనేసి ఒక పేరు ఎక్కడ పెట్టలేదండి. కానీ ఈ ఉప్పు నిమిత్తమే దేవుడు ఏం చేశాడంటే ఉప్పు నిబంధన అని పెట్టాడండి. బంగము కాచాలని నిబంధన దగ్గర ఉప్పు నిబంధన అని పెట్టాడు. అంతేకాకుండా ప్రభువుకి ఇష్టమైనటువంటి అర్పణలన్నీ కూడా ఉప్పును చేర్చి నాకు ఇవ్వండి అని చెప్పాడండి. ఇదే ఉప్పు నిబంధన, పాత నిబంధన అండి. ఇదే మరి కొత్త నిబంధన ఏంటంటే ఆయన రక్త నిబంధన. యేసు ప్రభువు వారు తాను చిందించినటువంటి రక్తము మనము ప్రతి నెలలో మొదటి ఆదివారం మనం తీసుకుంటున్నాం. ఈ నిబంధన నా వలనైనటువంటి కొత్త నిబంధన అనేసి మనం అక్కడ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఈ యొక్క కొత్త నిబంధన మనము చూస్తున్నాం కనుక మరి మన యొక్క ఈ ఉప్పు మన సంభాషణ కూడా ఒక వాక్యం ఉంది. మన సంభాషణ ఎలా ఉండాలంటే అది ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలంటండి. మన మాటలు ఆ విధంగా ఉండాలి. ఉప్పు నిస్సారమైనది బయట పారబయటకు వస్తుంది కనుక మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్లుగా మనము ఇక్కడ ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు కూడా ఈ విధంగా ఉండాలి. మన జీవితం ఈ విధంగా ఉండాలని దేవుడు మనకి ఈ యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఉప్పుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటావేమో, ఒకవేళ నేను ఏమి ఉపయోగం లేనటువంటి వ్యక్తిని, నేను ఏ ప్రయోజనం లేనటువంటి వ్యక్తిని, నేను ఈ విధంగా ఉన్నాను ఒకవేళ చింతపడుతున్నావేమో. కానీ దేవుడు చూస్తున్నాడు ఏ విధంగా ఉప్పుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అంతకంటే ఎక్కువైనటువంటి ప్రాధాన్యత దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకుని మనం నిర్మించుకున్న దేవుడు తప్పుకోకుండా అంతకంటే ఎక్కువగానే మనల్ని మరి ప్రయోజనకారులుగా మనం చేస్తాడనేసి దేవుడి యొక్క మాటలు నమ్ముతున్నాం. కనుక ఈ యొక్క మాటలు ఏమైనటువంటి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉప్పు వలె మన జీవితము సారవంతమైనదిగా ఉండాలి. ఉప్పు వలె తెల్లగా పరిశుద్ధంగా మన జీవితం ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. అట్లయితే మన పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించిన గాక. చెప్పబడిన యొక్క మాటలు మన ఉదయం ఆశీర్వాదకరంగా దేవుడు చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిమిక్కిగా ప్రేమించిన మా పరలోక ప్రీతండి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకం కృపల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభా నీ పరిశుద్ధాత్మను విడుదల చేసి ఈ యొక్క నిబంధనల గురించి మాకు తెలియజేశావు మా తండ్రి. మీకు స్తోత్రాలు. నోవహుతో, అబ్రహాముతో, నువ్వు దావీదుతో చేసుకున్న నిబంధనలు మేము జ్ఞాపకం చేసుకున్నాం మా ప్రభా. వాటిని నువ్వు స్థిరపరచావు, వాటిని నెరవేర్చావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అంతేకాకుండా ఉప్పుకున్నటువంటి ప్రత్యేకతలు అనేటువంటి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు మాకు తెలియజేశావు. దాని ద్వారా నువ్వు ఒక నిబంధన, ఇది ప్రభా నిబంధన యొక్క ఉప్పును చేర్చమనేసి నువ్వు తెలియజేశావు మా ప్రభా. నీ స్తోత్రాలు. ఆ విధంగా మా జీవితాలు మరి ఉప్పుకున్నటువంటి మంచి లక్షణాలు మాకున్నట్లో సహాయం చేయండి. ఉప్పు ఏ విధంగా అయితే కరిగిపోతుందో మేము నిన్ను కరిగిన వారంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మేము కరిగిపోయి మా ప్రభా అనేక మందికి నిన్ను చూపించే వారిగా మేము ఈ లోకంలో జీవించే గొప్ప కృపను మాకు అనుగ్రహించమని అడుగుచు ఈ కొద్ది మా కొరకే తిరిగిరానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుంటాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణను క్షమించండి. మమ్మల్ని శోధనలకు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవిన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, సత్య సువార్త సహవాసానికి సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయండి నడిపించును గాక. ఆమేన్. నిన్ను వేడుకొని బాబుగా స్తుతింతుము.
చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలు.